శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనం చేసినటువంటి మంచి చెడుల కర్మ యొక్క ఫలితములు పూర్తిగా అయిపోయినవి, అంటే మనం అనుభవించటం అయిపోయినది అని ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న వీరు ఎందుకు వేశారు, ఏ సందర్భంగా వేశారు అంటే, సంపూర్ణ జ్ఞాన వికాసమే మోక్షము, నా గూర్చిన సంపూర్ణ జ్ఞానమే ఆధ్యాత్మిక చదువు అనేటువంటి శీర్షిక A31. ఏ అంటే ఆధ్యాత్మిక చదువు 31 అని. డివైన్ ప్లానెట్ అని ఇంకొక ఛానల్ కూడా ఉంది. అందుకని ఆ ఛానల్లో సీరియల్గా వస్తున్నాయి. 1800 ఎపిసోడ్లు శీర్షికలు దాటిపోయినాయి. ఆధ్యాత్మిక చదువు అని ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. అందుకని ఇందులో సీరియల్ నెంబర్ మొదటి నుంచి ఏతో ప్రారంభం చేస్తూ ఇవ్వటం జరుగుతుంది. A31 అంటే ఇది 31వ శీర్షిక. ఏ అంటే ఆధ్యాత్మిక చదువు, అంతే. అందులో విశేషతలు ఏం లేవు, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఆ శీర్షిక విని, అంటే ఆధ్యాత్మిక చదువు A31 శీర్షిక విని, సంపూర్ణ జ్ఞాన వికాసమే మోక్షం అనేటువంటి ఆ శీర్షిక విని ఈ ప్రశ్నను వేశారు. అయితే వీరు చాలా కాలం నుంచి శీర్షికలన్నీ వింటున్నారు. డివైన్ ప్లానెట్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. వీరు అడిగిన ఉద్దేశం ఏంటి అంటే, మంచి చెడు కర్మల ఫలితములు ఉన్నంతకాలము మనిషి ఎవరైనా సరే వాటిని అనుభవించడానికి తిరిగి శరీరము ధరించవలసి వస్తుంది. ఇప్పుడు మనం ధరించిన శరీరం కూడా అదే. ఈ విషయాన్ని కొన్ని మతాలలో ప్రామాణికంగా అంగీకరిస్తారు. మనం వెళ్తున్న మార్గంలో దాన్ని అంగీకరిస్తున్నాం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అనేక మతాలు ఒక్కొక్క సత్యాన్ని అంగీకరించవు, విభేదించుకుంటూ ఉంటాయి. అంటే పునర్జన్మలు ఉన్నాయి అని కొంతమంది అంగీకరించరు. సృష్టి అసలు యాదృచ్ఛికంగా దానంతట ఏర్పడిందని కొందరు అంటారు. కొన్ని మతాలు అసలు పంచభూతాలు 5 లేవు, 4 ఉన్నాయి అంటాయి. ఇలాంటివి కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తెలుసుకోవడం వల్ల పాండిత్యం పెరుగుతుంది తప్ప, మనకు తెలిసినటువంటి తెలుసుకుంటున్న విషయం కూడా గజిబిజి అవుతుంది తప్ప, దానివల్ల ఉపయోగం లేదని ప్రస్తుతం మనం మంచిగా బ్రతకడానికి అవసరమైన సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. అదే నా గూర్చినటువంటి నా సంపూర్ణ ఎరుక. అంటే నన్ను గూర్చి నేను సంపూర్ణంగా తెలుసుకుంటున్నాను అంతే. ఆధ్యాత్మిక చదువు అంటే ఇంకేం లేదు. చదువు అని దానికి పేరు పెట్టింది అది. ఆధ్యాత్మికత అంటే నన్ను గూర్చి నేను సంపూర్ణంగా తెలుసుకోవడం. ఈ మంచి చెడు కర్మల ఫలితాలు అనుభవించడానికే భూమి మీదకి మన జీవులు వచ్చాము అనేది కూడా ఉంటుంది. అయితే చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ అంటే కొంతమంది ప్రశ్న వేశారు కూడా, మరి అప్పుడు మొదటి జన్మ ఎలా వచ్చింది, మొదటి జన్మకి అసలు మంచి చెడు లేవు కదా అని. మంచి చెడు అనుభవించడానికి జన్మ తీసుకోవాలి అంటే ముందు అసలు మనం మంచో చెడో చేసి ఉండాలిగా. అది చేయాలంటే ముందు ఒక మొదటి జన్మ ఉండాలిగా. ఆ మొదటి జన్మలో మనం ఏమన్నా మంచి చెడులు కర్మలు చేస్తే మరు జన్మలో ఆ మంచి కర్మలను ఆ చెడు కర్మలను అనుభవించడానికి మళ్ళీ వాటికి తగ్గట్టుగా మనం చేసినటువంటి మంచి చెడు కర్మల ఫలితాలకు తగ్గట్టుగా జన్మ తీసుకుంటాం. ఇది కొంచెం అర్థమవుతుంది. అంగీకార యోగం అంటే అంగీకార యోగ్యముగా ఉన్నది, ఆమోదయోగ్యముగా ఉన్నది. ఎందుకని జన్మ ఆల్రెడీ ఉంది, దాన్ని అనుభవించాం, చెడు మంచి పనులు చేసాం అప్పుడు, కనుక అది మళ్ళీ అనుభవించడానికి ఇంకో జన్మ తీసుకున్నాం, బాగానే ఉంది. కానీ మరి మొదటి జన్మ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడే విషయం తెలుసుకోవాలి. అసలు మొదటి జన్మ చివరి జన్మ అంటే విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా పిల్ల ముందా? అంటే గుడ్డు లేకుండా కోడి రాదు, కోడి లేకపోతే గుడ్డు రాదు, చెట్టు లేకుండా విత్తు రాదు, విత్తనం రాదు, విత్తనం లేకుండా చెట్టు రాదు. ఇలాంటివి కామన్గా ఊరుకునే మనం ఉన్నటువంటి మధ్యస్థ స్థితిలో మాట్లాడుకునేటువంటి మాటలు, అంటే మన మిడిమిడి జ్ఞానం అంటారు. కానీ యాక్చువల్గా ఆత్మ సిద్ధాంతం, అందుకే ఆధ్యాత్మిక చదువు అంటే ఆత్మగూర్చిన అధ్యయనము.
ఈ ఆత్మ అంటే ఏంటి? ఏమి లేదు, మనలో ఉన్న ప్రాణశక్తి. మరి ప్రాణశక్తి అనొచ్చుగా, ఆత్మ అని ఎందుకు అన్నారు అంటే, మనలో ఉంటే, అంటే నాలో ఉంది అని నేను అనుకుంటున్నప్పుడు, శరీర భావనలో ఉన్న మనిషి శరీర భావనలో ఉన్న ఇంకొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఒక ప్రాణం ఏదో నన్ను బతికించి ఉంచుతుంది, చచ్చిపోయిన వారిని చూసి వాళ్ళలో ప్రాణం పోయింది అని మనుషులు శరీర భావనలో భావించుకుంటున్న వారికి ప్రాణశక్తి అనే పేరుతో చెప్పబడింది. ఆత్మ అన్నప్పుడు ఎవరైతే తమ స్వీయ ప్రాణశక్తిని తెలుసుకున్నారో, అంటే ఆ అనుభవం పొందారో, నేను ప్రాణశక్తిని అనేటువంటి, అంటే నేను శరీరమును అనేటువంటి అనుభవాన్ని ఎలా పొందుతున్నారో రోజు అనుభవిస్తున్నాం. శరీరంతో తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, చూస్తున్నాం, అన్నీ వింటున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండటం వలన, శరీరం అనుభవిస్తూ ఉండటం వలన ఈ శరీరం నేనని నాకు చక్కగా అనిపిస్తుంది. అలాగే మనసు నేనని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శరీరంతో ఏది అనుభవించాలన్నా మనసు దాన్ని గుర్తు చేసి కదిపి ఆ ప్రయత్నం ఎలా చేయాలో చెప్పి, ఆ ప్రయత్నం చేస్తూ ఆ వచ్చినది ఎలా పొందాలో చెప్పి, ఆ పొందిన దాన్ని ఎలా అనుభవించాలో చెప్పి, అనుభవిస్తుంటే అది ఎంత సుఖంగా హాయిగా ఉందో చెప్తూ దాన్ని అన్నిటినీ గుర్తుపెట్టుకుంటుంది. కంటిన్యూటీ జీవితానికి మనకు అదే గుర్తు చేస్తూ ఉంటుంది అన్నిటినీ. కాబట్టి మనసు ఉందని కూడా నాకు తెలుసు. ఎందుకంటే లోపల ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, భావోద్వేగాలు కదులుతున్నాయి, అవే శరీరాన్ని కదుపుతున్నాయి. కాబట్టి నేను మనసుని అని కూడా అనుకుంటాం. రోజు జరిగేది ఇంతే. జీవించటం అని మనం అనుకుంటున్నప్పుడు మెలకువ నుంచి గాఢ నిద్ర వరకు మనం రోజు చేసే పని మనసు నేనని, శరీరము నేనని. ఆటోమేటిక్గా దాని అంతటా అది బలపడేలా జీవిస్తున్నాం. అదే బలపడిపోద్ది, మనం ఏం ప్రయత్నించక్కర్లా. ఇవే ప్రయత్నాలు, జీవించటం అంటే అంతే. కానీ ఈ మనసుకి శరీరానికి ఆధారంగా ఉండవలసింది ప్రాణశక్తి. ఉన్నది ప్రాణశక్తి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు తెలియట్లే మనకి. ఇప్పుడు మనకు తెలిసేది శరీరము, మనస్సు. మరి ప్రాణశక్తి అని అసలు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తెలుస్తుంది అంటే మరణంలో తెలుస్తుంది. ఒక మనిషి చనిపోయినప్పుడు శరీరం అక్కడే ఉంది, మనిషి శరీరం అక్కడే ఉంది. అంటే నేను అనుకుంటున్నటువంటి మొత్తం శరీరం ఏది ఉందో అన్నీ అక్కడే ఉన్నాయి. కోసి చూస్తే లోపల అవయవాలు కూడా అక్కడే ఉంటాయి. ఏం పోలా, అసలు ఒక వెంట్రుకు కూడా పోలా. మరి ఏం పోయింది అంటే ప్రాణము పోయింది అన్నారు. అంతే. ఈ ప్రాణము పోయిందని ఎందుకు అనొచ్చు, అనాలి? అసలు మనసు పోయింది అనొచ్చుగా. ఎందుకంటే మనసు ఆలోచనలు మనకు కలుగుతున్నాయిగా. ఇప్పుడు చనిపోయిన శరీరంలో మనసు కనపడదుగా. అంటే ప్రాణం పోయిందని ఎందుకు అనాలి? మనసు పోయిందని అనొచ్చుగా. మనసు పోవడం వలన చనిపోయాడు అనొచ్చుగా. ఎందుకని? శరీరం ఉన్నప్పుడు కూడా మనసుకు సంబంధించిన ఆలోచనలు, భావోద్వేగములు మనవి మనకు తప్ప ఎవరికీ తెలియదు. మనకి కూడా ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. కనిపించవు, వినిపించవు, శబ్దస్పర్శ రూపరస గంధములకు అందవు. ఉన్నవి అని తెలుస్తుంది అంతే. అది మనకే, మనకే, ఎవరే వాళ్ళకే. ఒకళ్ళు ఇంకోళ్ళకి అసలు తెలియవు. కాబట్టి ఇప్పుడు మనసు పోయింది, చచ్చిపోయాడు అనొచ్చుగా. ప్రాణం పోయింది, చచ్చిపోయాడు అని ఎందుకు అంటున్నారు అంటే, మళ్ళీ దీనికి మన జీవితంలోనే ఇంకో సాక్ష్యం ఉంది. ఇదే ఆధ్యాత్మిక చదువు అంటే. ఉన్నదాన్ని చదువుకోవటం అంతే, ఏం లేదు. అది తెలుసుకోవటమే చదువుకోవటం. మనం ప్రతిరోజు మెలకువలో మనసుని, శరీరాన్ని ఉపయోగిస్తాం. పూర్తి మెలకువలో పని చేసుకుంటూ మన ఇష్టం, ఇంకా శరీరాన్ని, మనసును ఉపయోగించుకుంటాం. నిద్రలో ఏం జరిగింది? నిద్రపోదామని వెళ్ళినప్పుడు శరీరం మంచం మీద పడుకుంది, కానీ మనసు కలల్లో తిరుగుతుంది. అంటే శరీరం నిద్రపోయిందని మనకు తెలుసు, శరీరం నిద్రపోయింది, కానీ అదే శరీరంతో మనసు కలల్లో తిరుగుతుంది. మళ్ళీ ఆ శరీరం ఉంది కలలో. నా శరీరం ఉంది, నేనున్నాను, అన్ని అనుభవిస్తున్నాను, అదే నా కళ. నేను అనుభవించకపోతే అసలు కళ తెలియదుగా నాకు. ఎంత అనుభవిస్తున్నానంటే, నిజంగా భౌతిక ప్రపంచంలో శరీరంతో తిరుగుతూ ఎలా అనుభవిస్తున్నానో కళ్ళలో కూడా అలాగే అనుభవిస్తున్నా. దానికి కళని పేరు పెట్టా, స్వప్నలోకం అని పేరు పెట్టా. కానీ ఒరిజినల్గా అది మనోలోకము. అది మనోలోకం. ఎందుకనంటే నాకు వచ్చే కళ, అంటే నేను కనే కళ ఏదైనా, నాకు వచ్చే స్వప్నం ఏదైనా అన్నీ నాకు తెలిసినవే వస్తాయి. నాకు తెలియనివి కళలో అసలు రావు. కళలో కూడా
ఇలాలో నేను ఎలా ప్రవర్తిస్తాను అంటే మెలకువలో భూమి మీద శరీరంతో నేను సంచరిస్తూ పనులు చేస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాను, ఎలా భయపడతాను, ఎలా ఆనందపడతాను, ఎలా సంతోషపడతాను, ఎలా సుఖపడతాను, నా స్వరూప స్వభావ గుణములు ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నా మాట తీరేంటో అన్ని కళలు అలాగే ఉంటాయి. అంటే మెలకువలో కూడా మనసే శరీరాన్ని నడుపుతుంది కనుక మనసుకి శరీరానికి అభేదత్వము మెలకువలో ఉంది కనుక అంటే రెండు కలిసిపోయి ఉన్నాయి. శరీరము నిద్రపోయినా మనసు తిరుగుతున్నప్పుడు నేనే తిరుగుతున్నట్టుంది. ఎందుకని మెలకువలో తిరుగుతుంది కూడా మనసేగా, శరీరంతో కలిసిపోయి తిరుగుతుంది. ఇక్కడ శరీరం నిద్రపోయింది, మనసు తిరుగుతుంది. అందుకని అక్కడ అన్ని మళ్ళీ నా గుణములు, నా స్వభావములు నాకు తెలిసినవి మాత్రమే ఉంటాయి, నాకు తెలియనిది అసలు ఉండదు. అయితే శరీరముతో ఉన్నప్పుడు, మనసు శరీరముతో కలిసి ఉన్నప్పుడు ప్రస్తుత స్థితిలోనే ఉండగలదు, అంటే ప్రెజెంట్లోనే ఉండగలదు. శరీరము గతములోకి వెళ్ళలేదు. అంటే నిన్నటి రోజున శరీరంతో నేను వేరే ఊర్లో మా చుట్టాలింట్లో ఉన్నా, ఇప్పుడు అది గుర్తొచ్చింది. నేను వెనక్కి శరీరంతో ఇప్పుడు చుట్టాలింటికి నిన్నటి రోజుకి వెళ్ళలేను, కానీ మనసు వెళ్ళగలదు. అది జ్ఞాపకాలు కనుక, భావరూపం కనుక. అంటే మనసు నిన్నటికి వెళ్ళగలదు. అలాగే రేపు భవిష్యత్తులోకి నాకు పని ఉంది, మా స్నేహితుల ఇంటికి రేపు వెళ్ళాలనుకుంటున్నా భవిష్యత్తుకి. శరీరంతో రేపటిలోకి వెళ్ళలేను, కానీ మనసు వెళ్ళగలదు, భవిష్యత్తు ఊహలు చేయగలదు. అది కూడా తెలిసిన విషయం అయితే, అంటే ఆ ఇల్లు ఆ స్నేహితులు తెలిసిన వాళ్ళు అయితేనే. తెలియని చోటకు మళ్ళీ మనసు కూడా వెళ్ళలేదు. అంటే మనసుకు తెలిసిన విషయాలు ఉన్నప్పుడు మనసుకు గతము లేదు, భవిష్యత్తు లేదు, ప్రస్తుతము లేదు. శరీరంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనసుకి గతము, భవిష్యత్తు, ప్రస్తుతం అని మూడు స్థితులు ఉంటాయి. శరీరము నిద్రపోయినప్పుడు మనసుకి గతము ఉండదు, ప్రస్తుతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. అది మూడు స్థితులలోనూ ప్రయాణించగలదు. అందువలన మనకు స్వప్నలోకము కళ అన్నప్పుడు తేలికగా కొట్టిపారేస్తాం, అంత పరిశీలన చెయ్యం కనుక. కానీ అది మనసు శక్తి. నిజంగా మనోలోకంలో మూడు కాలాలు లేవు. మనోలోకంలో అసలు కాలమే లేదు. ఎందుకంటే మనోవేగాన్ని చూడండి. ఇప్పుడు బాగా దూర ప్రాంతం ఎక్కడో అమెరికాలో మన బంధువులు ఉన్నారు, లేదా మన పిల్లలు అక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళి వచ్చాం అంటే అమెరికాలో మన పిల్లలు ఉన్న చోటకు వెళ్ళి వాళ్ళతో గడిపి మళ్ళీ తిరిగి మనం మన భారతదేశం మన ఊరికి వచ్చేసాం. ఇప్పుడు శరీరంతో మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చినాయి. మళ్ళీ అమెరికా వెళ్ళాలి అంటే శరీరానికి కాలం ఉంది. అది ఒక వాహనాన్ని వేసుకొని ఆ కాల ప్రకారం, ఇక్కడ ఉన్న వాహన రూల్స్ ప్రకారం, అంటే దేశ కాల పరిస్థితులకు శరీరం లోబడి ఉంటుంది. ఆ ప్రకారం వెళ్ళాలి. వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని మనం ఎన్నుకున్న వాహనాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కాలానికి లోబడి ఉంటుంది, దేశానికి లోబడి ఉంటుంది, పరిస్థితులకు లోబడి ఉంటుంది. ఇది శరీరము ఉన్నప్పుడు. శరీరము అంటే శరీరం ఉందంటే మనసు కలిసే ఉందని అర్థం. శరీరము ఉందంటే మనసు కలిసే ఉంది. శరీరముతో కలిసి ఉన్న మనసుకి శరీరానికి రెండిటికి దేశ కాల పరిమితులు ఉంటాయి. అది శరీరానికే వర్తిస్తాయి, కానీ మనసుకి అలా ఉండదు. మనసుకి దేశము కాలము పరిమితి ఉండదు. క్షణమాత్రం చేత నేను చూసొచ్చిన అమెరికా మళ్ళీ వెళ్ళిపోద్ది, మన పిల్లల దగ్గరికి వెళ్ళిపోద్ది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంతకుముందు మనం చేసినవన్నీ చేసేయగలదు మనసు, అన్నీ అనుభవించేయగలదు. అవే మన జ్ఞాపకములు, భావోద్వేగములు. జ్ఞాపకముల వరకైతే పర్వాలేదు, కానీ భావోద్వేగాలు అవేగా. గతంలో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకుని దుఃఖపడతాం, బాధపడతాం, డిప్రెషన్కి వెళ్ళిపోతాం, నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతాం, ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతారు. భవిష్యత్తు ఆందోళనతో యాంగ్జైటీలు పెంచుకుంటారు, టెన్షన్లు పెంచుకుంటారు, విపరీతమైనటువంటి మానసిక శారీరక అనారోగ్యాలకు గురైపోతూ ఉంటారు, ఎప్పటికీ తగ్గనటువంటి దీర్ఘ వ్యాధులకు లోనైపోతూ ఉంటారు. ఇదంతా భవిష్యత్తు ఆందోళన, భావోద్వేగాలు అవేగా. అది మనసులో కల్పనలు అంతే. అది అందుకని ఇప్పుడు మనసుకు కూడా డాక్టర్లు వచ్చేసారు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు. ఇంకా ఆ రంగంలో విపరీతమైనటువంటి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, మానసిక రంగంలో. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాల్సిందంటే,
మనసు కాలాతీతము, అంటే దేశ కాల పరిస్థితులకు మనసు లోబడి ఉండదు. వాటికి అతీతమైన దానికి కాలము లేదు, దేశము లేదు, పరిమితి లేదు. ఎక్కడికైనా క్షణమాత్రం చేత అయితే అది తెలిసింది అయి ఉండాలి. మనసుకు వచ్చిన ప్రాబ్లం ఒకటే, అన్ని తెలిసినవే, తెలిసిన దేవుడు, తెలిసిన మతము, తెలిసిన గురువు, తెలిసిన గ్రంథము, తెలిసిన మనుషులు, తెలిసిన భౌతిక ప్రపంచము, అన్నీ తెలిసిన విషయాల్లోనే అది సంచరించగలదు. ఎందుకని? తెలుసుకుంటున్నదే మనసుగా అవుతుంది కనుక. అంతే సింపుల్. అది లేదండి నేను అసలు ఎప్పుడు తెలుసుకోంది కూడా నాకు కళ్ళలోకి వచ్చిందండి, సగం పాము సగం మనిషి అమ్మాయి వచ్చిందండి అంటే మనసు ఊహాత్మకమైనటువంటి క్రియలను తీసుకుంటుంది. అది కూడా నువ్వు ఏ పుస్తకాల్లో చదివి ఉంటావు, ఏ సినిమాల్లో చూసుంటావు, లేదంటే కలిపేసుకుంటుంది. మనసు చాలా చిత్రాలు చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా అంటే తప్పులు చేసే వ్యక్తులు ఉన్నారు. నేను ఉదాహరణకు చెబుతున్నా. ఒక వ్యక్తి వ్యభిచారం చేసే వ్యక్తి ఉన్నాడు. అతను ఆ పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను ఎవరో ఆడవాళ్ళని చూసి మురిసిపోతా వాళ్ళతో గడిపితే అలా అని అవకాశం ఉన్నటువంటి వాళ్ళతో తప్పులు చేస్తున్నాడు. తప్పులు చేసే స్త్రీలు దొరికినప్పుడు తప్పులు చేస్తున్నాడు. అంటే స్త్రీ తప్పు చేస్తుంది, ఆవిడకే వ్యభిచరించే గుణం ఉంది, ఇతనికే వ్యభిచరించే గుణం ఉంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే మనసు మీద ఎక్కువ ప్రభావం చూపే విషయాలు బయటికి చెప్పరు ఎవరు. ఆ ఎక్కువ ప్రభావవంతమైనవి అంతరంగంలో బాగా బలంగా పనిచేస్తుంటాయి. అవే మనకి యాంగ్జైటీలకి, నెగిటివిటీకి, డిప్రెషన్లకి కారణాలు కూడా అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఇతనికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, నేను తప్పు చేస్తున్నాను కదా, ఇటువంటి తప్పే మా ఆవిడ కూడా చేస్తూ ఉండవచ్చు అనిపిస్తుంది మనసు. అంటే మనసు తెలిసిన విషయాలంటే ఇది తెలుసు కదా, తను బయట స్త్రీలతో తప్పు చేస్తున్నాడు, తన స్త్రీతో కూడా కలుస్తాడు, కానీ అది తప్పు కాదు. కుటుంబ వ్యవహారంలో భార్యాభర్తలు కలవటం తప్పు కాదు. ఇప్పుడు మనసు అక్కడ ఊహిస్తుంది తెలిసిన విషయాన్ని పట్టుకొని. ఏం తెలుసు? స్త్రీ పురుషులు కలుస్తారని తెలుసు, తను తప్పులు చేస్తున్నాడని తెలుసు, కాబట్టి తప్పు చేసే అవకాశం నా భార్యకు కూడా ఉందని తెలుసు. అలాగే తప్పు చేస్తున్న స్త్రీకి తప్పు చేసే అవకాశం నా భర్తకు కూడా ఉందని తెలుసు. లేదు అసలు ఈ తప్పులు వీళ్ళు ఎవరూ చేయటం లేదు, కానీ ఎవరో చేసే తప్పులు వీళ్ళు వింటున్నారు. ఎందుకంటే భూప్రపంచం మీద ఉండే స్త్రీలు పురుషులే. ఎక్కడో చోట ఈ వ్యభిచరించటాలు, మోసాలు, తప్పులు బయటపడిపోతానే ఉంటాయి. అందుకని ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి నా భార్య ఏమన్నా తప్పులు చేస్తుందేమో, నా భర్త ఏమన్నా తప్పులు చేస్తున్నాడేమో, లేదా నా పిల్లలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో, లేదా మా తల్లిదండ్రులు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో, ఇలాంటి భావాలు కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తలకి అది ఎక్కువ ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది ఎంతో కొంత. అంటే వాళ్ళ స్థాయిని బట్టి అందరూ తప్పులు చేసే అంత వయసుకు వచ్చి అటువంటి పరిస్థితుల్లో తిరుగుతుంటే అనిపిస్తుంది ఊరికి కళ్ళతో చూడకపోయినా. అందుకని అలా ఊహించుకొని వెళ్ళగలదు మనసు. అప్పుడు ఆ ఊహలో కళలో ఏమవుతుందంటే, నిజంగా వీళ్ళు తప్పు చేస్తున్నారు, నా భార్య పలానా ఆయనతో తిరుగుతుంది, నా భర్త పలానా ఆవిడతో తిరుగుతున్నాడు అనేది నిజం కాకపోయినా కళ్ళకంటారు. అలాంటి కళలు బోల్డ్ వస్తాయి. అలా అన్ని విషయాలలోనూ మనసు సృజనాత్మకంగా తెలిసిన విషయాలతో అనుమానం అనే దాన్ని కల్పించుకొని అల్లుకుంటా ఉంటుంది. కానీ దానికి ఆధారం తెలిసిన విషయాలు. అందుకని నాకు తెలియందుకు వచ్చిందండి అని అనుకోబాకండి, తెలిసిన దాని అల్లికది. అటువంటి అంటే ఎవరికైనా ఒక కళ వచ్చింది, వచ్చిందంటే ఆ కళ ఏం చెబుతుందంటే నీలో ఆ గుణాలు, ఆ బుద్ధులు ఉన్నాయని చెబుతుంది. సింపుల్ అంతే. అది మంచిదా చెడ్డదా కదా ఏదైనా కానీ. లేదండి నాకు దేవుడి కళ్ళలోకి వచ్చాడు, దేవత కళ్ళలోకి వచ్చింది అన్నారు అనుకోండి, మీరు దేవుళ్ళని దేవతల్ని ఆరాధిస్తున్నారని ఆ దేవుళ్ళు దేవతల మీద మీకున్న మనసులో ఏర్పరుచుకున్నటువంటి ఆరాధనాభావం, భక్తిభావం చేత మనసు ఊహించుకుంటుంది. అంతే ఏముంది అందులో. అలా ఏదైనా జరుగుద్ది, మంచి చెడు ఏం లేదు. అది దాని ప్రవృత్తి, మనోప్రవృత్తి. అది కాలాతీతము, దేశ కాల పరిస్థితులకు లోబడి ఉండదు. అది ఇప్పుడు శరీరము సగం పాము సగం మనిషిని కలపలేం, భూమి మీద కుదరదు. సగం జంతువు అంటే సగం కుక్క సగం మనిషిని కలపలేం. ఇవన్నీ యానిమేషన్స్లో, సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఎఫెక్టులు పెట్టి గ్రాఫిక్స్లో కలపచ్చు తప్ప రియల్గా కుదరదు. కానీ
ఈ గ్రాఫిక్ డిజైనింగ్, సినిమాల్లో వచ్చేటువంటి ఈ కలపటాలు, ఈ గ్రాఫిక్ వెరైటీలు, ఆ విఎఫ్ఎక్స్ ఏదో అంటారు, ఇదంతా ఎలా వచ్చింది సినిమాల్లో? ఎలా చేస్తున్నారు? ఆతాలు దీనికి పెట్టి దానికి పెట్టి పెయింటర్లు వేస్తారు, పెయింటింగ్లు ఉంటాయి. ఎలా చేయగలిగారంటే ఇదంతా మనోహ, మనసు కల్పించిన దాన్ని నిజంగా చేస్తున్నారు. బొమ్మల రూపంలో, పుస్తకాల రూపంలో. పుస్తకంలో కూడా రాస్తాడు, నాగిని గురించి నవల రాస్తాడు. నాగిని మనిషి అయిపోతూ ఉంటుంది, మనిషి నాగుపాము అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు, సీరియల్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి. అలాగే భూతాలు, దయ్యాలు మనుషులు అయిపోతుంటారు, దయ్యాలు అయిపోతుంటారు. ఇలా చిత్ర విచిత్రంగా అనమాట. దేవుళ్ళు కూడా మనుషులు అయిపోతుంటారు, దేవుళ్ళు అయిపోతుంటారు, అన్ని రంగాల్లోనూ. కానీ ఇది క్రియేట్ చేసింది ఎవరో? మనిషి మనసు అనే ఊహని భౌతిక వాస్తవికతలో ఎంటర్టైన్మెంట్గా సరదాగా నవలు రాయడానికో, పుస్తకాలు రాయడానికో, కథలు చెప్పడానికో, లేదా ఏ సినిమాల్లోనో తన సృజనాత్మకతని అలా వాడుకున్నారు. అది సృజనాత్మకత అంతే, అక్కడేం లేదు. చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే తల్లి అన్నం తినిపిస్తూ అన్నం తిని మారం చేస్తుంటే బూచోడుకి అప్పచెప్పేస్తానంటది. నువ్వు తినపోతే మాత్రం బూచోడుకి అప్పచెప్పేస్తానంటది. అక్కడ బూచోడు ఎవరు లేరు, కానీ ఒక బూచి అనేది అక్కడ కల్పించింది తల్లి, ఒక సృజనాత్మకత. అది ఆ బిడ్డ హృదయంలో పడిపోయింది, లేనిదొకటి పడిపోయింది అక్కడ. ఇంకా కల్పన అందరికీ అలవాటు అయిపోద్ది మనుషులకి. సత్యత మీద కంటే కల్పన మీద ఎక్కువ బతకడం మనం చిన్నతనం నుంచి అలవాటు చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మనం నేర్చుకున్నది అదే, మనం నేర్పుతున్నది అంతదే. మనం సత్యం మీద ఉంటలా. నీ శరీరానికి అవసరం కనుక నువ్వు ఎక్కువ తినపోతే, సరిగ్గా తినకపోతే నువ్వు నీరసించిపోతావు కనుక, ఇబ్బంది పడతావు కనుక నీ ఎలాగో అలా సత్యం చెప్పి పెట్టట్లే. మనం బూచోడుకి అప్పచెప్పేస్తాను, లేదా అదిగో టీవీ చూస్తారు అక్కడ పెట్టి దాని వెంక చూడని నోట్లో అన్నం కుక్కేసి, సెల్ ఫోన్లు చేతికి ఇచ్చి అన్నం పెట్టేసి, ఇలా ఎలాగోలా వాళ్ళని ఇంకొక రూట్లోకి తీసుకెళ్తున్నాం మనమే. తర్వాత వాళ్ళు ఇంకో రూట్లోకి వెళ్ళిపోయారని మనమే బాధపడుతున్నాం. ఎందుకంటే మననే అలాగే పెంచారు. మొత్తం సమాజ వ్యవస్థ అంతా అలా ఉంది. సత్యముతో సత్యముగా మాట్లాడి మనం ఇంట్లో కూడా పెంచట్లే. అసలు ఎవరు చిన్న విషయాల్లో కూడా అది హాని చేస్తుందా చేయదా కాదు, సంపూర్ణ సత్యములో ఎవరూ ఉండం. చిన్నతనం నుంచి పెంచబడలేదు, మనం లేము, మనం అలా పెంచట్లేదు. అంటే ఇదంతా మనోసృజనాత్మకతతో సాగిపోతున్న వ్యవస్థ. మనసులోంచి వచ్చిన ఆలోచనలు, కల్పనలు అవే కళలుగా వస్తాయి. అందులో మంచి కళలా చెడ్డ కళలా అనేది నీ యొక్క మనస్తత్వం మీద ఉంటుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. నీలో చెడు ఉంటే చెడుకు సంబంధించినవి వస్తాయి, మంచి ఉంటే మంచికి సంబంధించినవి వస్తాయి, భయం ఉంటే భయానికి సంబంధించినవి వస్తాయి, లేదా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నువ్వు చేయాల్సినవి వస్తాయి. చాలా మంది ఈ నాకు కల్లో అనిపించిందండి, నాకు ఎవరో కల్లో చెప్పేశారు, లేదా కల్లో నాకు ఏదో శక్తులు నాకు సంకేతాలు ఇచ్చేస్తున్నాయి, లేదా ఏలియన్స్ నుంచో నాకు టెలిపతి ద్వారా సందేశాలు వచ్చేస్తున్నాయి అంటారు. నా బొందా మీ బొందా? ఇప్పుడు నేనేదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నానండి, నేను ఒక రోడ్డు కాంట్రాక్టర్ని అనుకోండి, ఊరికినే ఓ రోడ్డు కొంతవరకు వేసి పూర్తి చేశా, దాన్ని ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి, నా కాంట్రాక్ట్ మొత్తం ఎప్పుడు పూర్తి అవుద్ది, రోడ్డు అంతా ఎప్పుడు పూర్తి చేస్తాను, ముందంతా మనసులో ప్లానింగ్ చేసుకుంటాక దానికి అవసరమైన విషయాలు, వస్తువులు, మనుషులు అన్నీ సమకూర్చుకుంటాక అన్నీ ఉంటాయిగా మనసులో, దాంట్లో వచ్చే ఇబ్బందులు అన్నీ. అది మనసు కంటిన్యూ అయ్యి ముందుకు వెళ్ళిపోద్ది నేను నిద్రపోయినా కూడా. అంటే నేను రోడ్డు ఎక్కడ దాకా వాళ్ళు వేసి ఆపానో తర్వాత రోడ్డుని మనసు కంటిన్యూ చేసేస్తుంది. చేస్తున్నప్పుడు అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పుద్ది. రోడ్డు వేసేసి తొక్కుతుంటే రోడ్డు రోలర్ ఆగిపోయిందనో, ఆ రోడ్డు రోలర్లో చూసుకోలేదు, రోడ్డు రోలర్ నడిపేవాడు అందులో పెట్రోల్ అయిపోయిందనో, డీజిల్ అయిపోయిందనో కళ్ళు వస్తుంది. లేదు రోడ్డు రోలర్ నడిపేవాడు సెలవు పెట్టాడనో. ఎందుకని? సహజంగా జరిగే ఏమన్నా అయ్యే వస్తాయి నీకు. అంటే ఎటువంటివి జరగచ్చు, ఇంతకు పని అవుద్దా లేదని సంకటాలను కూడా ఆలోచిస్తాంగా, విఘ్నాలను కూడా ఆలోచిస్తాంగా, ఇబ్బందులు ఆలోచిస్తాం, అది జరిగేది ఆలోచిస్తాం. ఎందుకని? ఇబ్బంది వస్తే ఎలా జరుపుకోవాలని ఆల్టర్నేటివ్ కోసం. ఇది నిజంగా కళ్ళలో వచ్చింది అనుకోండి, మరుసటి రోజు వెళ్ళి రోడ్డు వేయటం మొదలు పెట్టాడు అనుకోండి, నిజంగానే పెట్రోల్ అయిపోయింది అనుకోండి, లేదా డీజిల్, దేని మీద నడుస్తుంది రోడ్డు రోలర్ నాకు తెలీదు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ అయ్యి ఉండాలి అంతే. అప్పుడు నాకు కళ వచ్చింది, నాకు రాత్రే సందేశం ఇచ్చారు ఎవరు అంటాడు, లేదా మా గురువు గారు చెప్పారు, మా దేవుడు గారు చెప్పారు, నాకు టెలిపతి వచ్చింది, లేదా ఎలియన్స్ ఉన్నారు, నాకు వేరే గ్రహం నుంచి నాకు సందేశాలు అందుతున్నాయి, ఇంకా అనేక మొదలు పెడతారు. ఇలా మొదలు పెట్టేసరి ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి భూమి మీద ఇలాంటి.
అవన్నీ కూడా సహజంగా ఏమేమి జరగచ్చు అనే విశ్లేషణ మనకు మెలకువలో ఎంత దూరం చేయగలమో, అంటే ఎన్ని చెడుగా ఎంత దూరం చేయగలమో, మంచిగా ఎంత దూరం చేయగలమో, రోజువారీ జీవితంలో అనుభవించే విజ్ఞాన పరంగా విషయాల పరంగా ఎంత దూరం చేయగలమో అంత దూరం అది మనసు నిజంగానే చేసుకుంటూ ఉంటుంది కల్లో. అయితే శరీరం లేదు గనక నువ్వు కళని కొట్టిపారేసావు గనుక, దాన్ని మనోలోకంగా నువ్వు గుర్తించటం లేదు గనక అవన్నీ మహిమలో మాయలో అద్భుతాలు నాకు ముందే తెలిసిపోతున్నాయి అంటావు. లేదా నన్ను ఎవరో వెంబడించేస్తున్నారు, నాకు చేతబడులు గీతబడులు చేసేసారంటావు భయానకాలు. అయితే ఇలా మొత్తం ఒక కల్పనాత్మకత మనసుతో, అంటే మనసును అర్థం చేసుకోకపోవటం వలన నీకు నువ్వే సృష్టించుకున్నటువంటి ఒక దారుణమైనటువంటి వ్యవస్థ అయితే క్షుద్రమైనవి. నాకెవరో ఏదో చేసేసారు, నాకేదో జరిగిపోతుందని. లేదు అంటే ఏ దేవుళ్ళు దేవతలు గురువులు మహిమలు మాయలు అద్భుతాలు. అది కూడా కాదు అంటే నాకు అసలు ఏంటో ముందు జరగబోయేది తెలిసిపోతా ఉంటాయండి అని కొంతమంది అంటుంటారు. నాకు బోల్డ్ మంది చెబుతారు, మా ఇంట్లోనే అలా బోల్డ్ మంది చెబుతుంటారు. దాన్ని ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రకటించుకుంటూ ఉంటూ ఎంత దూరం పిచ్చోళ్ళు అవుతున్నారంటే పక్క వాళ్ళకి కూడా చెబుతున్నారు, మీకు ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని. మనిషి అన్నాక ఏదో ఒకటి జరుగుద్దిగా. నువ్వు వంకాయ కూర వండుకుంటావు అన్నారనుకోండి, యాదృచ్ఛికంగా వంకాయ కూర వండుకోవచ్చు, ఏముంది అందులో. ఎవరైనా ఇప్పుడు మీరు గురువుల దగ్గరికి వెళ్ళండి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి, మహాత్ముల దగ్గరికి వెళ్ళండి, ప్రపంచంలో మీరు ఏం అడుగుతారు? సమస్యలు అడుగుతారు, రొటీన్ లైఫ్ అడుగుతారు. మామూలుగా వెళ్ళగానే నువ్వు ఒక పెద్ద సమస్యతో నా దగ్గరికి వచ్చావమ్మా అనగానే సమస్య లేకుండా అక్కడికి ఎందుకు వెళ్తావు? నువ్వు అడగకపోయినా సరే నిన్ను సమస్య వెంటాడుతుందమ్మా. మీరు ఈ ఒక్క పాయింట్ చాలా, అసలు సమస్య లేనివాడు భూమి మీద ఉన్నాడా? నువ్వేం అడగక్కర్లు, ఊరికనే వెళ్ళినా నీ లోపల దిగులుగా ఉందమ్మా, ఆ సమస్యతో నువ్వు తలడిల్లిపోతున్నావమ్మా అంటే ఏమీ లేదు, నీవు ఇప్పుడు చెమ కుట్టింది కూడా సమస్య కింద తీసుకుంటావు. అసలు సమస్య లేనివాడు భూమి మీద ఉండడు. నేను అడగకుండానే గురువు గారు చెప్పేశారు, దేవుడు గారు చెప్పేశారు. బోల్డ్ మంది ఇప్పుడు వెళ్తా ఉంటారు. నేను ఉండేది ఒక పల్లెటూరు. మా దగ్గర పనిచేసే పని మనుషులు వీళ్ళు అప్పుడప్పుడు మా మిస్సెస్తో చెబితే వాళ్ళు చెబుతూ ఉంటారు, ఎక్కడ దేవతలు ఒంటి మీదకి వచ్చి మాట్లాడేస్తున్నారు, దేవుళ్ళు ఒంటి మీదకి వచ్చి మాట్లాడేస్తున్నారని పాపం వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళ సమస్యలన్నీ చెప్పొచ్చేస్తూ ఉంటారు. అలా మా ఇంట్లో పనిచేసే ఆమెకి దేవత మీదకు వచ్చి చెబుతున్నా, ఆమె దగ్గరికి వేల లక్షల మంది అనేక వాళ్ళ నుంచి వస్తారు, ఆమె చెప్పినవన్నీ నిజమైపోతున్నాయని. పాపం తన కూతురికి 15-20 ఏళ్ళ నుంచి పెళ్ళైన పిల్లలు లేరు. పాపం మా ఇంట్లో పని చేస్తుంది పెద్ద ఆవిడ ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరో దేవత దేవుడు చెబుతున్నారు, ఆమె అక్కడ బోల్డ్ మంది వచ్చేస్తారు. వచ్చినప్పుడల్లా ఆ విశేషాలు మా మిస్సెస్కి చెప్పుది. నేను అడగకుండానే చెప్పేసిందమ్మా, నువ్వు సమస్యతో వచ్చావని, అదని ఇదని ఫలానా సమస్యని కూడా చెప్పేసిందమ్మా. అంటే ఇదంతా ఎలా జరుగుతుందండి? ఏం లేదు, ఆ పక్కన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా, వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడిస్తారు, ఎందుకు వచ్చారు ఏంటని. మనం ఊరుకోంగా వెళ్ళాక బాధ అంటే రోడ్డు అంతా చెప్పుకుంటూ పోతాం, దేశం అంతా చెప్పుకుంటూ పోతాం, అక్కడ ఎవరు అడిగినా చెబుతాం. ముందు ఆతృత మన సమస్య తీరిపోవాలి. అవన్నీ అయిపోయినాయి. నిజంగా పాపం చెప్పారు, నేను కూడా విన్నా. ఇంతకీ ఈ శీర్షికలు చెప్పే నాకు ఇలాంటి చిత్రాలు రోజు తెలుస్తాయి. నాకు ఉంటారు చుట్టూ మనుషులే, పని మనుషులైనా వాళ్ళైనా. కాకపోతే ఇప్పుడు జీవితకాలం మౌనం పెట్టుకున్నాక తక్కువ తెలుస్తున్నాయి. ఇంతకుముందు బాగా తెలిసేవి. అంటే మనుషులు కూడా పిచ్చేది. ఇంతకే వాళ్ళ అమ్మాయికి పిల్లలు పుట్టేస్తున్నారు, పుట్టబోతున్నారు, నిజంగా పుట్టేస్తారు. అందులో అసలు అమ్మ చెప్పేసిందని వాళ్ళు చెప్పేశారు. అక్కడ నువ్వు అవి చెల్లించుకోవాలి, ఈ ముక్కులు చెల్లించుకోవాలంటే వరుసగా అవన్నీ చెల్లించుకోవడానికి వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఆమె 7-8 సార్లు 7-8 ట్రిప్పులు వెళ్ళొచ్చింది. డాక్టర్లకు విడిగా చూపిస్తుంది. మళ్ళీ డాక్టర్ల వైద్యం జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఎందుకే ఒక ఫైన్ మార్నింగ్ అమ్మ చెప్పేసింది, మీ అమ్మాయికి బిడ్డలు పుట్టేస్తారని. ఏంటి అప్పుడు కానీ 15-20 సార్లు వెళ్ళారు వీళ్ళు. ఎప్పుడు పుడతారు ఏంటో కూడా చెప్పేసింది. అతి త్వరలో నువ్వు చూడబోతున్నావు అని. చిత్రమైన విషయం ఏంటి చెప్పడం మీకు, అద్భుతమైన విషయం. ఆ అమ్మాయికి నిజంగానే గర్భం వచ్చిన చిహ్నాలన్నీ వచ్చేసినాయి. అంటే గర్భం ధరిస్తే వచ్చే చిహ్నాలన్నీ వాళ్ళ అమ్మాయికి వచ్చేసినాయి. చూసారా, అక్కడ చెప్పేశారు, అయిపోయింది, ఇంకా మా అమ్మాయికి వచ్చేసింది. ఇంకా ఇదంతా కూడా దైవ మహిమ ఆమె చెబుతుంది. అందుకే అంతమంది నమ్మొస్తున్నారు, అలా చెప్పగలరా అన్నీ ఉన్నాయండి. నేను కూడా ఆశ్చర్యపోయాను.
ఇదేంట్రా బాబు, నెత్తినోరు కొట్టుకొని నేను మాయలు లేవు, మహిమలు లేవు, అద్భుతాలు లేవని 35 ఏళ్ళు గురువుల చుట్టూ, మహాత్ముల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ, దేవతల చుట్టూ మహిమలు ఎక్కడుంటే అక్కడ తిరిగి వచ్చాను. నేను మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మహిమలు, మాయలు, అద్భుతాలు అనే మోసాలే లేవంటున్నాను తప్ప నేను ఎవరిని కించపరచట్లేదండి. మతాలని, మార్గాలని, దేవుళ్ళని నేను ఎందుకు కించపరుస్తాను? నేను అందులోంచి వచ్చాను. అవన్నీ మనకు మంచి నేర్పడానికి వచ్చిన వ్యవస్థలు, అన్ని మన మంచిలో నడిపించడానికి వచ్చినాయి. నువ్వు మంచిగా ఉండు, నీకు మంచి జరుగుద్ది, అంతే. సింపుల్ సూత్రం, సృష్టి సూత్రం. ఇక్కడ నేను కూడా ఆశ్చర్యపోయాను. సరే, అది నాకు మా మిస్సెస్ చెప్పింది. ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఆ అమ్మాయికి గర్భం దాల్చిన సిమ్టమ్స్ డాక్టర్లు కూడా ఫైనలైజ్ చేశారు. వచ్చి ఉండొచ్చమ్మా గర్భం, ఎందుకంటే ఎప్పటి నుంచో అదే డాక్టర్లు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు 10-15 ఏళ్ళ నుంచి పిల్లల కోసం. ఇంకేళ్ళు మురిసిపోయారు. ఎందుకు, రేపు రండి మనం అన్ని స్కానింగ్ అయి చేసి చూద్దామని వీళ్ళు పంపించారు. కన్ఫర్మ్ చేసుకున్నారు రేపు. కానీ ఈ సిమ్టమ్స్ అన్ని పిల్లలు గర్భం వచ్చినట్టే. ఇదంతా దైవ కృప. నేను ఆ దేవత పేరు చెప్పే, దేవత పేరుని కించపరచడం ఇష్టం లేక చెవట్ల. దేవత పేరు అన్నీ ఉన్నాయి, బోల్డ్ మంది వెళ్తుంటారు ఇక్కడి నుంచి, ఇంకా అన్ని చోట్ల నుంచి కూడా వస్తుంటారు. ఇలా దేవుళ్ళు దేవతల పేర్లు వాడుకోవడం బతుకడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్న ఆశ్చర్యపోకర్లు ప్రపంచవ్యాప్తంగా. అందుకే వాళ్ళు ప్రచారాలు అవే ఎక్కువ మంది. అంటే ప్రచారాలు అన్ని తప్పని కాదు, ఎక్కువ మంది ప్రచారాలు ఎందుకు చేపడతారంటే ఆర్థికంగా ప్రజల మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఒక దైవ మార్గంలో తప్ప ఉచితంగా డబ్బు రాదు. 2, ఆ ఉచితంగా వచ్చే డబ్బు కూడా నిన్ను దేవుడుగా, దేవతగా భావించి నీ పాదాల మీద పడిపోయి నువ్వు అడక్కపోయినా అదేదో వీళ్ళ హక్కుగా నీకే ఎదురిచ్చి వాళ్ళు రుణపడిపోయినట్టుగా, బాకీ తీర్చుకుంటున్నట్టుగా, తీర్చలేనంత మేలు నువ్వు చేసేసినట్టుగా, ఎంత ఇచ్చినా నీకు ఇంక సరిపోదు అన్నట్టుగా ఇచ్చే మార్గం దైవ మార్గం. దేవుడి పేరు మీద అలా సంపాదించవచ్చు డబ్బు. అలా ఎలా కుదురుతుంది? అసలు ప్రపంచంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేస్తూ లక్షల కోట్ల మందికి ఉపాధి కల్పించే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా మామూలుగా చూస్తారు అక్కడ పనిచేసేవాళ్ళు. కానీ ఇక్కడ అసలు చదువు అక్కర్లా, సంధ్య అక్కర్లా, ఏమక్కర్లా, చదువు సంధ్యలు అక్కర్లా, ఏమి అక్కర్లా. ఊరికనే ఒక దేవుడి ఫోటో పెట్టుకొని జుట్టెర పోసేసుకొని 4 గల్లంతులు చేసేసి 4 రకరకాల చిత్రాలు చేసేసి పసుపులు, కుంకాలు, నిమ్మకాయలు కొన్ని ఉంటాయి వీటికి, అవన్నీ పెట్టేసి 4 ఫోటోలు పెట్టేసుకొని ఏదో ఒకటి నీ మతం ఏదైతే అది ఇంకా అంతా అయిపోయింది. భగవంతుడు నా మీదకి వచ్చి మాట్లాడేస్తున్నాడు, లేదా నాకు కనపడేస్తున్నాడు, నాకు చెప్పేస్తున్నాడు అంటే అయిపోయింది. అసలు చదువుతో దేంతో శ్రమే లేనటువంటి పని అది. దీనికి ఆధారాలు, నిరూపణలు, చట్టాలు ఇటువంటివి ఏమీ లేవు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. సామాన్యులందరూ వీళ్ళకి పాపం బలైపోతూ ఉంటారు. అయితే అది మనకెందుకు? నేచర్, మళ్ళీ నేచర్లో, సృష్టిలో ఒక సూత్రం ఉంది. ఏంటి అంటే నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించక తప్పదు. ఇప్పుడు వాళ్ళు అలా మోసాలు చేసి బతికే వాళ్ళందరూ మళ్ళీ మోసాలకి గురవుతారు. అది నేచర్ చూసుకుంటుంది, మనకు అనవసరం. కాకపోతే విషయపరంగా ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువులో మీరు మహిమలు, మాయలు, అద్భుతాలు నమ్మితే ఈ చదువు రాదు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్. మీకు ఇప్పుడు మనసు చేసే గారడీ గురించి చెబుతున్నాను నేను. ఆ మనోగారడీ ఎలా ఉంటుంది అనేది మన మనసు మన్నే మాయలో పెట్టుద్ది. కల్లోకి వెళ్ళినప్పుడు జరిగినవన్నీ కూడా ఊహాత్మకంగా నాకేదో అయిపోయినాయి అనుకుంటాం అనే విషయాలు ఎంతకాలమైనా చెప్పచ్చు. మనసు గురించి కొన్ని 100,000 శీర్షికలు చెప్పచ్చు. ఎందుకంటే మనుషులుగా మనం మెలకువలో కూడా మన మనసుతోనే నడుస్తాం. కానీ శరీరం ఉంది కనుక కాల పరిమితిలో, దేశ పరిస్థితుల్లో, వాతావరణం అంటే దేశ కాల పరిస్థితుల్లో ఇరుక్కొని ఉంటాం, భౌగోళిక పరిస్థితుల్లో. అది శరీరం నిద్రపోయినప్పుడు ఇక మనసు దాని ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంది. కానీ అన్ని తెలిసిన విషయాలే, తెలిసిన వాటితో ఊహలు అల్లుకుంటుంది. ఆ ఊహలే సినిమాలు, ఆ ఊహలే టీవీ సీరియల్స్, ఆ ఊహలే నావెల్స్. అన్ని రాయగలిగి, అన్ని చేయగలిగి, బయట ఊహలతో సినిమాలు నిజంగా సృష్టించగలిగినప్పుడు కళ్ళ నీకు ఎందుకు సాగదు? నీ భ్రమ కాకపోతే. ఇప్పుడు సినిమాల్లో సగం పాము, సగం మనిషి, నాగిని లేరు, దయ్యాలు, దేవుళ్ళు, దేవతలు అందరూ లేరు. సినిమాల్లో అన్నీ ఉన్నాయిగా, మంచివని చెడు ఉంది, అదంతా కల్పనేగా. సేమ్ అలా నీ మనసు కల్పించుకుంటుంది. పైగా సినిమాలన్నీ మనసు కల్పించినవేగా, నీ కంటికి చూపిస్తున్నారు, శరీరానికి అంతే తప్ప. కానీ కల్పనలే కదన్నీ నిజంగా. అది నీ మనసే సినిమా తీసుకుంటుంది కళ్ళలో. నీ మనసు తీసిన సినిమా కళ. మనోలోకంలో అదంతా నిజమే.
ముందుకెళ్ళింది. కానీ శరీర లోకంలోకి వచ్చి జరుగుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోతా ఉంటావు, మహిమల మాయలు అనుకుంటావు. ఏమీ లేదు, అన్నీ నీకు తెలిసినయే జరుగుతాయి. మనసుకి కాల పరిమితి లేదు, ముందు తెలుసుకోండి. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు లేదు. అందుకని అది మూడింటిని కలగబలగం చేసి కలగనేస్తుంది. అలాగే మనసుకి శక్తి స్వరూపం, అది పదార్థతత్వం కాదు. అందుకని దేనితో అయినా ఏ రూపమైనా ధరించగలదు. మొత్తం కలంతా మనసు ధరించిన రూపాలే. అందులో నువ్వు ఉన్నావు, నీ చుట్టూ ఉన్న చెట్లు, పుట్లు, చేమలు, రోడ్లు, గుట్లు, నీళ్లు, ప్రకృతి మొత్తం అన్నీ నీ మనసు యొక్క రూపాలే. నీ ఒక్క మనసే అంత అయిపోయింది. నీ మనోలోకం నువ్వు సృష్టించుకుంది. ఎందుకని నువ్వు నిద్రపోయేవుగా, నిజలోకం నీకెక్కడ కనపడుతుంది? అందుకని నీ మనోలోకపు శక్తి అదంతా. అయితే అది మనోలోకానికి పరిమితి లేదు కనుక అది ఏదైనా చేసేయగలదు. ఇప్పుడు సింహం బాడీ పెట్టి దానికి పాము మోహం పెట్టగలదు. ఎందుకంటే సృజనాత్మకత అది ఏముంది, పెయింటర్ పెయింట్ వేసినట్టే. పెయింటింగ్లో పెయింటర్ సింహం దాకా బాడీ పెట్టి దానికి పాము తల పెట్టలేడేంటి? పెయింటింగ్లు వేసేవాళ్ళు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు చేయకూడదా? నిజంగా ఈ సృష్టిలో చేయలేము, కానీ పెయింటింగ్లు, బొమ్మలు, కల్పన, ఊహలో చేయగలం. అలా మనసు అన్ని చేసుకుంటుంది, అన్ని రకాలు చేయగలదు. అది ఆ సత్యాన్ని మీరు గ్రహించలేకపోవడం వల్ల ఈ భ్రాంతులకు లోనవుతున్నారు. అక్కడ మహిమల మాయలు, అద్భుతాలు లేదా మీకు వచ్చే వాటికి దుశ్శకనాలని, మంచి శకునాలని రకరకాలు పెట్టేసుకున్నారు. ఇదంతా మానసిక లోకమే. దాన్ని భౌతిక లోకంలో కూడా శరీరంతో ఊహించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే శరీరం నడుస్తున్నప్పుడు కూడా శరీరాన్ని నడిపేది మనసేగా. కానీ పరిమితులకి శరీరం ఉంది కనుక మనసును అదుపు చేయాల్సి ఉంటుంది. అంటే ఆగిపోద్ది మనసు ముందుకు వెళ్ళలేక. ఊహల్లో వెళ్ళినప్పుడు భయపడి చచ్చిపోతుంటారు. మెలకువలో కూడా భయం అదే. మెలకువలో టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ ఏంటి అంటే మానసిక వేగానికి శరీరం ప్రయాణించలేనప్పుడు టెన్షన్, యాంగ్జైటీ, ఈ మొత్తం నెగిటివ్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్లు ఇవన్నీ వస్తాయి. శరీరం, మనసు కరెక్ట్గా సమతూకంగా కలిసి నడిచినప్పుడు మనిషి ఆరోగ్యవంతంగా, హాయిగా, సుఖంగా మంచి పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేసేవాళ్ళు అందరూ కూడా శరీరం కంటే మనోవేగం ఎక్కువ అవటం వలన శరీరంతో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. అంటే శరీర స్థాయికి సమతుల్యంగా మనసుని నిలపగలిగిన సామర్థ్యం రాలా. అందుకని చెడు పనుల మనసు శరీరాన్ని ఈడ్చుకుపోవటం వల్ల చెడు పనులు జరుగుతూ ఉంటాయి. అందుకని మంచిగా ఉండే మనసు శరీర నియంత్రణలోకి వస్తుంది. అది మంచితనం అంటే మామూలు విషయం కాదు. మంచిగా బతకడం తపస్సు అవుతుంది. మనసు మంచిగా బతకాలంటే మనసుని శరీర స్థితి, గతికి, పరిమితికి ఆపాలి. అది విపరీతమైనటువంటి అన్ని రకాల సృజనాత్మక శక్తులు కలిగి ఉంది. దాన్ని ఆపాలి. ఆపటం వచ్చేసింది అనుకో, ఏముంది, అది పెద్ద విశేషం ఏం కాదు, ఆపచ్చు కూడా. ఎందుకంటే అది ఆగగలదో సాగగలదో, దానికి సాగే అవకాశం ఇచ్చావు కాబట్టి సాగుతుంది. దాన్ని అర్థం చేసుకోక, అదే ఆధ్యాత్మిక చదువు అంటే. నీ గురించి నీకు తెలియటం. ఇప్పుడు ఇంతకీ పిల్లలు పుడతారని చెప్పే కదా, నెక్స్ట్ డే డాక్టర్లు రమ్మన్నారు కదా, ఆమె పొంగిపోయింది. ఆహా, ఎన్ని సంవత్సరాల నుంచి మా అమ్మాయికి పిల్లలు లేరు, ఇప్పుడు పుట్టేస్తారు పిల్లలు, రేపు రమ్మన్నారు, స్కానింగ్ చేయిస్తాన్నారు అంటే నేను అసలు షాక్ గురవుతున్నా. ఇదేంట్రా, పెద్ద పెద్ద విషయాలలోనే అనేక మంది గురువుల దగ్గరే ఈ మహిమల మాయలు ఇండని రివీల్ చేసుకొని వచ్చి ఇవేమీ లేదు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని నేను సాక్ష్యాధారాలతో నాకు నేను నిరూపించుకొని వచ్చాను. నేను ఎవరిని బయట పెట్టలా, నా వరకు నేను తెలుసుకొచ్చా. నాకేం పని ఎవరినో బయట పెడతానికి. కానీ నేను అన్నీ నిరూపించుకొని వచ్చా. ఇక్కడేంటి మళ్ళీ వీళ్ళు ఇప్పుడు పిల్లలు పడుతున్నారు, డాక్టర్లు కూడా ధృవీకరిస్తున్నారేంటి, ఇదేంటి అదృచ్ఛికంగా జరుగుతుందా, నిజంగా ఆయన చెప్పగలిగిందా, నిజంగా ఏదన్నా దైవశక్తి ఉందా అన్నంత అనుమానం క్రియేట్ అయింది. సరే, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవచ్చు. నాకు చెప్పాను, మా మిస్సెస్కి చెప్పొద్దుగా నీకు చెప్పాను. వాళ్ళు మరుసటి రోజు వెళ్ళి స్కానింగ్ చేయించుకొని అన్నీ చేశారు. అసలు కడుపు కాదు, ఏమీ కాదు, జస్ట్ ఊరికే ఆమెకి మెన్సెస్ లేట్ అయిందండి. అసలు గర్భిణి కాదు ఆమె. అయితే ఇది ఎందుకు ఇదంతా జరిగిందంటే ఎక్కువ ఊహించుకోవడం వలన మనసు పదే పదే అనేక రకాలు, ఇటు డాక్టర్లకి, అటు ఎవరు చెబితే వాళ్ళకి, ఇటు పరుగులు తీస్తూ రకరకాలుగా వెళ్తూ, అటు గురువుల దగ్గరికి, ఇటు మహాత్ముల దగ్గరికి, ఇటు గుళ్ళు తిరిగి, ఇటు మొక్కులు మొక్కుకొని వాళ్ళ ప్రార్థనాలయాలు, వీళ్ళ ప్రార్థనాలయాలు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకనేది మన కోరిక బలీయత. అందువలన ఒక చిన్న సంఘటన ఉంది, మెన్సెస్ 4 రోజులు లేట్ అయ్యేటప్పటికి వీళ్ళు దాన్ని కలగపలకం చేసి కలిపేసుకొని, అక్కడ ఆమెమో నీకు వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది అని చెప్పింది అని ఇలా ఒక 20-30 సార్లు తెప్పించుకుంది ఆమె. వెళ్ళినప్పుడల్లా డబ్బులు ముడుపులు ఇస్తున్నారు.
వీళ్ళు అలా వెళ్ళినాక 20-30 సార్లకి టైం అడిగారు. ఏదో ఒక టైం చెప్పమ్మా తల్లి అని. ఏంటి ఇంతకీ అమ్మవారి మీదకి వచ్చి మాట్లాడుతుంది, ఆమె కాదు మాట్లాడేది, దేవత. ఆమెతో ఆమె ఒంటి మీద మాట్లాడుతుంది. ఇలాంటి చాలా చిత్రాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అన్ని మతాల్లో. అంటే వీళ్ళు దేవతతోనే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, విజ్ఞానం లేదు. చదువుకున్న వాళ్ళు అయినా పడిపోతారు, అందులో ఏముంది. అందులో చదువు అంటే ఆధ్యాత్మిక చదువు చదువుకుంటే పడరు, మిగిలిన ఏ చదువు చదువుకున్న వాళ్ళైనా పడిపోతారు. కామన్ అది. అంటే వాళ్ళు టైం అడిగినప్పుడు 2-3 నెలల టైం చెప్పింది. ఆ 2-3 నెలల్లో ఇది జరిగింది ఒకసారి. అంటే ఇంతకు ముందు కూడా జరిగి ఉండొచ్చు, అవన్నీ మనకు పూర్తిగా చెప్పరుగా. సహజంగా ఆడవాళ్ళకి అప్పుడప్పుడు డేట్లు అటు ఇటు మారటం ఇవన్నీ సహజ చర్య. అది ఇప్పుడు ఆపాదించుకొని ఉంటారు ఆ బలీయత వలన. అవి పూర్తిగా మనకు తెలియదు, వాళ్ళ కుటుంబ విషయాలు కాబట్టి నేను ఊహాత్మకంగా చెబుతున్నా. ఇందుకే అక్కడ ఏం లేదు తుస్సు. కానీ ఇది ఈ తుస్సు అన్న మాటని ప్రచారం చేయలే. అది ఎస్ అన్న మాటని కొన్ని 100,000-1,00,000 మందికి ప్రచారం వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇంటింటికి ఆమె చెప్పేసింది. అసలు అక్కడ చెప్పేస్తున్నారు, మా అమ్మాయి ఇక్కడ చెప్పేశారు, డాక్టర్లు కూడా చెప్పేశారు. ఎంతమందికి తెలిసిందో. అలా మా ఇంట్లో వాళ్ళు ఎంతమందికి చెప్పారో, ఈమె ఎన్నేళ్ళకి చెప్పిందో ఆ ఇళ్ళ వాళ్ళు ఎంతమందికి చెప్పారో. ఇది ఒక ప్రచారం, అందరూ అక్కడికి పరుగులు చేస్తూ ఉంటారు. అందుకే ఆశ ఉన్నోడు ఎప్పుడు మోసపోతాడు. ఇప్పుడు జరగలేదు అనేది అసలు ఎవరికి చెప్పలేము, ఎందుకంటే అది అవమానంగా మళ్ళీ. అందుకని ఆ విషయాన్ని ఆపేసింది. అందుకని చాలా చోట్ల ఈ మోసపూరితమైనటువంటి గురువులు, మోసపూరితమైనటువంటి సాధనా మార్గాలు, మోసపూరితమైనటువంటి మత పెద్దలు, మోసపూరితమైనటువంటి మాతాజీలు, అందరూ కాదండి, మోసపూరిత అనే పదం వాడుతున్నా. అందరిని అంటలు. అసలు నేను ఆ మంచివాళ్ళు ఉండబట్టే నేను కూడా ఈ మార్గంలో ఇంత దూరం ప్రయాణించగలిగాను. ఆ మంచి వాళ్ళందరికీ వాళ్ళ పాదాల మీద నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అన్ని మతాలలో మంచి వాళ్ళకి. మతాలన్నీ మంచిని పెంచడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలే. అందులో దూరిపోతారు ఈ మోసగాళ్ళు, మోసగత్తులు. ఈ మోసగాళ్ళు, మోసగత్తులు ఎవరైతే ఇలా సాగిపోతున్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎందుకు నిలబడుతున్నారంటే వాళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. ఎందుకని కోరికలతో, ఆశలతో వెళ్ళారు కదా. అదేదో ఈ మధ్యలో జరుగుతుంది అలాంటి దాన్ని బాగా ప్రచారం చేసేస్తారు. ఎందుకని వీళ్ళకి ఆశ ఉంది, అత్యాశ ఉంది, దురాశ ఉంది కాబట్టి. ఇలా నేను కొన్ని 100 మంది గురువుల్ని నా చిన్నతనం నుంచి వెళ్ళి చూశా. వాళ్ళ దగ్గర ఫెయిల్యూర్స్ ఏంటి, సక్సెస్లు ఏంటి, అన్నింటినీ దగ్గరగా వెళ్ళి పరిశీలించి ఆ మనుషులతో మాట్లాడి అడిగి ఎక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు అన్నారు. ఆఖరికి పుస్తకాల్లో రాసి కొంతమంది సజీవంగా ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు కలిసి వచ్చారు. తర్వాత వాళ్ళ జీవితాల్లో లేవు, అసలు జరగలేదు. ఊరుకునే ముందు ఆ చెప్పుకున్నదే ఒక గుప్పు మీద అలా చెప్పుకుంటున్నారు. అంతే. చాలా నష్టాలు జరిగినాయి. అంటే ఇది నేను ఎవరిని నమ్మొద్దని కాదు, మంచితనాన్ని నమ్మొద్దని నేను ఎప్పుడు చెప్పట్లా. దేవుణ్ణి నమ్మొద్దు, దేవతను నమ్మొద్దు, మంచితనాన్ని నమ్మొద్దు, మతాన్ని నమ్మొద్దని నేను అసలు చెప్పట్లా. అవన్నీ మంచిని నేర్పడానికి వచ్చిన మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు, లేవు, ఎప్పటికీ జరగవు. నమ్మకండి అని చెబుతాను. ఒకవేళ అవి నీకు జరిగినట్టు కనబడితే నీకు అందలేదు అంతే నీ తెలివికి. అయితే ఇక మిగిలిన విషయాలన్నీ ఏంటంటే ఇది మన మనోలోకం. మనసు ఎన్నిటినైనా సృష్టించుకుంటుంది. అక్కడే ఈ భ్రాంతులన్నీ కలుగుతూ ఉంటాయి. మనకు వచ్చే కళలు కావచ్చు, మనకు వచ్చే విషయాలు కావచ్చు. సరే, ఈ మనోలోకాన్ని అర్థం చేసుకోండి. అది ఏ సృజనాత్మకతలోకైనా వెళ్ళిపోగలదు. ఎందుకనంటే శరీరం నిద్రపోయినప్పుడు దానికి పరిమితి లేదు. పరిమితి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లాగా కాలం లేదు, అసలు దేశం లేదు. అది స్మరణ మాత్రం చేత ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. ఎన్ని గ్రాఫిక్ డిజైన్స్ అయినా సృష్టించుకోగలదు. ఎన్ని రకాల విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు ఎన్నైనా పెట్టగలదు. దాన్ని దీనికి కలిపేయగలదు, దీన్ని దానికి కలిపేయగలదు, జంతువుల్ని మనుషుల్ని కలిపేయగలదు, ఏదైనా కలిపేయగలదు. ఆ చెట్టుకు మనిషిని కలిపేయగలదు. చెట్టు మనిషిలో మాట్లాడుతూ ఉంటుంది, సినిమాల్లో చూపిస్తారుగా. అదంతా మానసిక ఊహగా. అది నిజంగా కూడా కల్లో రావచ్చు. కానీ దీనికి ఆధారం మాత్రం ఇంతకు ముందు తెలిసిన విషయాలే. ఆ తెలిసిన విషయాలని ఇది గ్రాఫిక్స్ చేసుకుంటుంది, లేదా యథాతథంగా రావచ్చు. ఎన్ని రకాల పాజిబిలిటీస్ ఉన్నాయి, అన్ని జరుగుతాయి మనసులో. అందుకని మనోలోకము రైటే, కానీ అది సృజనాత్మక లోకం, వాస్తవ లోకం కాదు. అది వాస్తవ లోకం శరీరంతో మనం జీవించేది. కాబట్టి భ్రమలకు లోనవ్వకుండా చక్కగా ముందని తెలుసుకోండి. ఇది తెలుసుకున్నాక ఏమవుతుందంటే అసలు మంచి చెడు అనేది ఇక్కడి నుంచి మొదలవుద్ది.
నా మంచి పూర్తయిందా నా చెడు పూర్తయిందా, అసలు ఇది ఎందుకు చెప్పానంటే మొదటి జన్మ ఎలా వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు ఈ మనసు కూడా నిద్రపోద్ది. ఇప్పుడు మనసు ఊహించి ఏమవుతుంది, శరీరం నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది. అప్పుడు ఎక్కడున్నాను నేను చనిపోలేదుగా. అంటే ఇది మనం అంతా ఎందుకు చెప్పుకున్నామంటే మనసు పోయింది చచ్చిపోయాడు అనొచ్చు కదా, ఎందుకంటే మనసు కనబడతలేదుగా, శరీరం ఉంది, మనసు ఉంటుందని అందరికీ తెలుసు. కాబట్టి ప్రాణం పోయింది అనకుండా మనసు పోయింది చచ్చిపోయారు అని అనొచ్చుగా. ఎందుకు అంటలేదు అన్నదానికి వివరణలన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనసు కూడా ఆగిపోయింది, స్వప్నలోకం కూడా ఆగిపోయింది, దాని పేరు గాఢ నిద్ర అన్నారు. అప్పుడు నేను ఎక్కడున్నాను అన్నప్పుడు ప్రాణశక్తి అని అక్కడ పేరు పెట్టారు. ప్రాణశక్తి అనే పదం అసలు ఎక్కడొచ్చింది, అక్కడ పేరు పెట్టారు. అంటే శరీరం నాకు తెలుసు, మనసు నాకు తెలుసు, నాకు తెలిసిన రెండు స్థితులు ఆగిపోయినాయి. అదే నిద్రాస్థితి, అదంతా నాకు తెలియని స్థితి. అంటే అయినా నేను బతికే ఉన్నా. నా శరీరం ఊపిరి పీల్చుకుంటుంది, పడుకున్న నిద్రపోయిన చూస్తున్నాను, ఊపిరి పీల్చుకుంటుంది, పొట్ట పైకి లేస్తుంది, కిందకు వస్తుంది, గుండు కొట్టుకుంటుంది, శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. శరీరం నిద్రపోయింది అన్నప్పుడు శరీరం బతికి ఉండటానికి అవసరమైన మొత్తం పనిచేస్తున్నాయి. మరి నేనని ఎరుకుందా, లేదు, మనసు కూడా నిద్రపోయింది. కాబట్టి నాకు తెలిసిన నేను అనే శరీరము, నాకు తెలిసిన నేను అనే మనసు కూడా లేని స్థితిలో నేను బతికే ఉన్నాను. అదే గాఢ నిద్ర. ఓహో, అందుకని మనసు పోయింది అనకుండా ప్రాణం పోయింది అన్నారు. ఎందుకని అప్పుడు బతికి ఉంచింది ఏంటి అన్నప్పుడు ప్రాణశక్తి అని పేరు పెట్టారు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు గాఢ నిద్రలు అంటే ప్రాణశక్తి ఉంది నీలో, అది నిన్ను బతికించింది. మరి అప్పుడు అది మనం ఏ స్థితిలో ఉన్నట్టు, ప్రాణశక్తి స్థితిలోనే ఉన్నట్టు. ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం గాఢ నిద్రలో. మెలకువలో దాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత, ఇంకేం లేదు. సహజంగా ప్రాణశక్తి స్థితికి నిద్రలో వెళ్తున్నాం, మెలకువలో ప్రాణశక్తి స్థితి ఎలా ఉంటది ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత, అంతకు మించి ఇంకేం లేదు. అదే మోక్షం, ఆత్మసాక్షాత్కారం. అయితే ఇప్పుడు మొదటి జన్మ ఎలా వచ్చింది అన్నప్పుడు ప్రాణశక్తి స్థితిలో అసలు జన్మ లేదు, అసలు జన్మ అనేది లేదు. శరీర స్థితిలో శరీరం ఉంది, జన్మ ఉంది, నేను జీవిస్తున్నానన్న భావన ఉంది. మనోస్థితిలో భావాలు, భావోద్వేగాలు, ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఉన్నాయి, ఈ శరీరానికి సంబంధించిన సమస్తం ఉన్నాయి. అప్పటి వరకు తెలిసినవి. ఆ తెలిసిన వాటిని పెట్టుకొని అది ఎన్నైనా ఊహించుకొని కల్పనలు చేసుకుంటూ పోగలదు. అది మనోలోకము నిజమే, మనోలోకంలో అది నిజం. శరీర లోకంలో కూడా అటువంటి వచ్చినప్పుడే మనం యాంగ్జైటీలు, భ్రాంతులు, మహిమలు, మాయలు, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, టెన్షన్లు, యాంగ్జైటీలకు కారణం ఏంటి, చెడ్డ పనులన్నింటికీ కారణం ఏంటి స్పష్టంగా మీరు తెలుసుకోండి. మనోవేగము, మనోసృజనాత్మకత శరీరాన్ని మించి సాగిపోయి భావించుకుని ఊహించుకుంటుంది. మెలకువలో కూడా శరీరం దాని ముందు నిర్వీర్యమైపోతుంది. అంటే శరీర స్థితికి అనుగుణంగా, సహజత్వానికి అనుగుణంగా, శరీర పరిస్థితులకు అనుగుణంగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మనసుని మనం నిలపలేకపోతున్నాం. అక్కడ మనకు అనేక రుగ్మతలు, విచిత్రతలు, వైరుధ్యాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, డిప్రెషన్లు, యాంగ్జైటీలు అన్ని రకాలు వస్తాయి. అంతే, చెడులన్నింటికి ఇదే కారణం. అంతకు తప్ప అక్కడ ఏమి లేదు అసలు. ఆ మనసును గుర్తిస్తే చాలు, మీరు గుర్తించి దాన్ని శరీర పరిమితికి తెచ్చుకోవటం మన చేతిలోనే ఉంటుంది. దానికి ఆధ్యాత్మికతలో అనేక రకాల సాధనా విధానాలు చెప్పారు. మత మార్గాలలో మతాలు, విధానాలు, పద్ధతులు ఏర్పడింది కూడా మనసుని శరీరంతో కలిపి నడవటానికి. మెలకువలో కూడా శరీరం కంటే వేగంగా నడిచింది అది చెడు వైపు వెళ్ళిపోద్ది, ఇంకా చెడ్డను సృష్టించేస్తుంది. అనేక కల్పనాత్మక కథలు వచ్చేస్తాయి. అవన్నీ మహిమలు, మాయలు, అద్భుతాలుగా మనం నమ్ముతూ ఉంటాం. ఇది ప్రాసెస్. అయితే ఇప్పుడు గాఢ నిద్రలో ఎక్కడున్నాం, ప్రాణశక్తిలో ఉన్నాం. ప్రాణశక్తిలో ఉన్నప్పుడు ఏమైనా తెలిసిందా నీకు? అసలు నువ్వు ఉన్నట్టు తెలిసిందా అంటే లేదు. నీ ఎరుక నీకుందా? లేదు. అంటే నువ్వు ఇప్పుడే ఇక్కడే జన్మరాహిత్య స్థితిలో ఉన్నావు. అసలు నీకు జన్మే లేదు, అసలు నీకు జన్మే లేదు. ప్రాణశక్తి స్థితిలో నువ్వు లేనప్పుడు జన్మ ఎక్కడుంది? లేవుగా. మళ్ళీ ఎప్పుడు జన్మ ఉంది? మెలకువలో జన్మ ఉంది, శరీర స్థితిలో జన్మ ఉంది. శరీర స్థితిలో జన్మ ఉంది అన్నప్పుడు
నీ మెలకువతో నువ్వు ప్రవర్తించేటువంటి తీరు, నీ మనో ఊహలన్నీ నువ్వు తెలుసుకున్నవే. కాబట్టి వెనక జన్మ, ముందు జన్మ, ఆ జన్మ, ఈ జన్మ క్వశ్చనే లేదు నీకు. ప్రతిరోజు గడిచిపోయిన ప్రతిరోజు వెనకటి జన్మ, గడుస్తున్న ప్రతిరోజు ప్రస్తుత జన్మ, గడవబోయే రాబోయే ప్రతిరోజు మరు జన్మ. ఈ బేసిస్ మీద ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, చనిపోయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండగానే ప్రాణశక్తి స్థితిలో అసలు నీకు జన్మ లేదు. నువ్వు రోజు జన్మలేని స్థితికి వెళ్ళిపోతున్నావు, నిద్రాస్థితిలో. మనోస్థితిలో కల్పనాత్మకమైన లోకాల్లో అనేక జన్మలు విహరించేస్తున్నావు. వెనక జన్మలకు వెళ్తున్నావు, ప్రస్తుత జన్మల్లో ఉంటే గతంకి వెళ్ళే మనసు వెనక జన్మలకు వెళ్ళింది, ప్రస్తుత మనసు ఇప్పుడు అనుభవిస్తుంది. మళ్ళీ భవిష్యత్తు జన్మల్లో కూడా వెళ్ళిపోతున్నావు మనోస్థితిలో. అందుకని భవిష్యత్తు గురించి కూడా పురాణాలు, కథల్లో, ఇతిహాసాలు, ఇటువంటి అనేక చరిత్రల్లో, అనేక మత గ్రంథాలలో భవిష్యత్తు లోకాలు దర్శించి వచ్చినట్టు కూడా చెబుతారు. కాదు, అది మనస్సు చేసేదాన్ని అర్థం అవడానికి మనకు అన్ని రకాలుగా చెప్పారు. నాయన మనస్సు వెనక్కి పోద్ది, ముందుకు పోద్ది, ప్రస్తుతంలోనే ఉంటుంది. అది మనోలోకము, వాస్తవ లోకంలో అది ఉండదు. కానీ మనోలోకంలో నీకు ఏదో వెనక బోల్డ్ సృష్టి జరిగిపోయినట్టు, ఇప్పుడు సృష్టి జరుగుతున్నట్టు, ముందు జరగబోతున్నట్టు మొత్తం ఉంటుంది. వాస్తవ లోకంలో ఇప్పుడు ఈ శరీరంతో నేను జీవిస్తున్నాను అన్న భావన నీకుంటుంది. ఇది నా జన్మ అని. ఇప్పుడు మరు జన్మ దేని గురించి మాట్లాడుతున్నావు? శరీరం గురించా, మనసు గురించా, ప్రాణశక్తి గురించా? ఈ జన్మలో చేసిన పాపపుణ్య ఫలితములు అనుభవించడానికి మరు జన్మ వస్తుందంటే రేపటి గురించా? నువ్వు నిన్న చేసిన ఇవాళ అనుభవిస్తున్నావనే, ఇవాళ చేయబోయే రేపు అనుభవిస్తావనే? ఇది అర్థం చేసుకుంటే అసలు ఏంటి అనేది అర్థమవుతుంది. అందుకని కొన్ని మతాలు అసలు మరుజన్మలు లేవనే విధానం మీద వెళ్తాయి, కొన్ని మతాలు మరుజన్మలు ఉన్నాయనే విధానం మీద వెళ్తాయి. సరే, మరుజన్మలు ఉన్నవి అనే విధానం మీద నేను కూడా వెళ్తున్నా. ఎందుకనంటే ఈ రోజులే మరుజన్మలు అయినప్పుడు శరీరం వదిలేసినాక ఇంకో శరీరం తీసుకోవచ్చు. ఎందుకని మొదట శరీరం తీసుకోవటం అనేది అసలు కుదురుతుంది ఎక్కడ? మొట్టమొదట ఒక శరీరం తీసుకోవడం కుదిరినప్పుడు ఎన్ని శరీరాలైనా తీసుకోవచ్చుగా. మా అబ్బాయి నా మరుజన్మే, మా అమ్మాయి నా మరుజన్మే. నేను మళ్ళీ ఇంకోటి పుట్టక్కర్లు. అసలు నేను ఉండగానే నా కుమారుడు అంటే నాకు మారు రూపం నేను ఉండగానే నాకు ఇంకో మారు రూపంలో నేనే తిరుగుతున్నా, నా కుమారుడుగా. నా కుమార్తె నాకు మారురాళ్ళు, నా పిల్లల రూపంలో తిరుగుతుంది నేనే ఇంకో రూపంలో. నేను ఇంకో రూపం ధరించేసా నేను ఉండగానే. ప్రాబ్లం ఉంది అందులో. అది మరుజన్మే. అందుకే పెద్దలు చేసిన కర్మ ఫలితాలన్నీ పిల్లలకు వస్తాయంటారు. ఎందుకని పిల్లలుగా పుట్టి అనిపించేది నేనేగా. చేసిన ఫలితాలు అంటే ఏంటి? ఆల్రెడీ నా జీన్స్లో నేను చేసిన పాపపుణ్య ఫలితములు అనేవన్నీ మొత్తం నా బుద్ధులు, గుణాలు, స్వభావాలు, నా ప్రవర్తన ఇవన్నీ ఉంటాయిగా. అదే జీన్స్తో వాళ్ళు పుట్టేది. ఎందుకని అలాంటి పనులు చేస్తారు? పుట్టుకతోనే వాసనలు వస్తాయండి. అది పుట్టుకతోనే వాసనలు వస్తాయండి. ఇది నాకు పుట్టిన పిల్లలకి నా గుణాలు, మా ఆవిడ గుణాలుగా ఉంటాయి. మొత్తం బుద్ధులు విత్తనం అంతా మేమేగా. అలా మీకు పుట్టిన వాళ్ళు అంతే, మీరు ఎవరికి పుట్టారో అంతే. విధానం ఇంతే. ఇది ఎలా సాగినా ఇంతే. కాబట్టి మరుజన్మ, మొదటి జన్మ ఎలా వచ్చిందని ప్రశ్న లేదు అసలు. ఎందుకనంటే ఎప్పుడూ కూడా జన్మలేని స్థితి ఒకటి ఉంది, జన్మరాహిత్య స్థితి ఒకటి ఉంది. అదే గాఢ నిద్ర స్థితి, మోక్ష స్థితి. అక్కడికి వెళ్తే అసలు జన్మ లేదు. శరీర స్థితిలోకి వస్తే ఎప్పుడూ కూడా జన్మించిన స్థితి ఉంది. మనోలోకంలో ఎప్పుడూ కల్పనాత్మక ఊహ సృష్టి అంతా విశ్వవిఖ్యాత సృష్టి సాగుతూనే ఉంటుంది మొత్తం. అక్కడ కాల పరిమితి లేదు, దేశకాల పరిమితులు లేనంత అనంత సృష్టి మనోలోకంలో సాగుతూనే ఉంటుంది. శరీర భావనకు వచ్చినప్పుడు పరిమితంగా నేను జన్మించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉండగానే శరీరంతో నేను జన్మలో ఉన్నాను, మనసుతో అనంతమైన విశ్వంగా విహరిస్తున్నాను, ఇష్టారాజ్యంగా ఊహించుకుంటూ విహరిస్తున్నాను. అదంతా మనో సృష్టి. గాఢ నిద్రలో అసలు జన్మరాహిత్య స్థితిలో ఉన్నాను. అదే మోక్షం. అసలు జన్మ లేదు, పాడు లేదు, నేను లేను, సృష్టి లేదు. 3 స్థితులు నాలోనే ఉన్నాయి. నువ్వు ఆ 3వ స్థితిని బలపరుచుకున్నప్పుడు అది సత్యస్థితి. ఇదంతా మిగిలినవి దానిలో జరుగుతున్న కల్పనలో, శక్తిలో జరుగుతున్న కల్పనలో. ఇది ఆత్మజ్ఞానం చెప్పేది. శక్తిలో జరుగుతున్న కల్పనలు అంటే ఏంటి? ఆ శక్తికి అంతటి మనోకల్పనా శక్తి, సృజనాత్మక శక్తి ఉంది అనంత ఆత్మశక్తికి.
అది శక్తి లక్షణం, చైతన్యం. అది నేను అనంత ఆత్మశక్తిని అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీలో ఉండే కింద స్థితులు నిన్ను కదపలేవు. ఇప్పుడు ఈ శరీరం నేనని నేను అనుకుంటున్నానండి, నా కాళ్ళు నన్ను కదపగలదా? నేను కాళ్ళను కదపగలనా? నా చెయ్యి నన్ను కదపగలదా? నేను చేతిని కదపగలనా? ఏ శరీర అవయవంలో అయినా నేను చేయాలనుకుంటేనే జరుగుద్ది, అంతే తప్ప అవయవం నన్నేం చేయలేదుగా. అదేగా నేననే భావన. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకున్నప్పుడు నీలోనే సృజనాత్మకతగా సాగే నీ మనసు నిన్నేం చేయలేదు. అది నువ్వు అనుకుంటే దాన్ని కదపొచ్చు, లేకపోతే కదపకుండా ఉంచవచ్చు. నీలో మనసులో ఊహల్లో సాగేటువంటి నీ శరీరాలు లాంటి శరీరాలు అనేకం నీ శరీరం. ఇవన్నీ ఆ ఊహలో కల్పనాత్మక ఆత్మశక్తిలో ఉన్నటువంటి నీటి బుడగల్లా ఎగిసిపడి వచ్చి వెళ్తున్నాయి. అవి నువ్వు కావాలనుకుంటే వాటితో కాసేపు మమేకం అవ్వచ్చు, లేదా వద్దనుకొని వదిలేసి కూర్చోవచ్చు. నీ లోపల జరిగే చర్యలే. నీ లోపల జరిగే చర్యలు నువ్వు కావాలంటే వాటితో కలవచ్చు, లేదా వద్దంటే వదిలేయచ్చు. ఎందుకంటే నువ్వు అనంత ఆత్మశక్తిగా సంపూర్ణతవి కనుక. ఆ సంపూర్ణ శక్తి యొక్క లక్షణాలు ఇవి. మనం కింద స్థితి నుంచి దేహస్థితి నుంచి మాట్లాడుకుంటున్నాం కనుక మనకి ఇవన్నీ మళ్ళీ అనంత ఆత్మశక్తి ఎవరికి అసలు తెలియదు కనుక జన్మరాహిత్య స్థితి ఒకటి, నిద్రాస్థితిలోనే మనం అక్కడికి వెళ్తున్నాం అనే విషయం మనకు తెలియదు కనుక, అది మనం మెలకువలో తెలుసుకుంటే అదే సత్యస్థితి అవుతుంది అని తెలియదు కనుక ఇది నిజం అనుకుంటున్నాం కనుక మనం ఇవన్నీ ఏంటని అడుగుతాం. అందుకని పుణ్యపాపములు అసలు ఎవరికి ఉన్నాయని చెప్పారంటే శరీరానికి. అది జన్మ మరు జన్మ మళ్ళీ పుట్టిన జన్మలో అని ఎవరికి చెప్పారంటే శరీరానికి. అది ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చు. ఎందుకని అసలు ఒకసారి శరీరం అంటూ రావటం జరిగినాక శరీరం రావడానికి ప్రాబ్లం ఏముందంటున్నా. ఎన్ని శరీరాలు ఎన్నిసార్లు అయినా రావచ్చుగా. నేను ఉండగానే నా పిల్లలు వచ్చేస్తున్నారుగా. అది పెద్ద విశేషమే ఉంది అందులో. సృష్టి అంతా అలాగే ఉందిగా. సృష్టి ముందుకెళ్ళే విధానం అంతా అవి ఉండగానే కొత్తవి వస్తున్నప్పుడు అసలు వెళ్ళిపోయినాక మళ్ళీ కొత్తవి రావడానికి ఏముంది? అవి ఉండగానే వచ్చేసినాయి కొత్తవి. అందుకని ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, దాన్ని అర్థం చేసుకోండి అంతే. అది జస్ట్ సినిమా లోకం అంతే. మరి పుణ్యపాపములు పూర్తి అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అని అడిగారు. అంటే మామూలు శరీరపరంగా ఒకవేళ మీకు ఆన్సర్ చెప్పమంటే, పుణ్యపాపములు పూర్తయిపోయి కర్మలు అనుభవించవలసిన అవసరం లేదు, నాకు అన్ని తీరిపోయింది, కర్మలకి నాకు లేవు అని ఎప్పుడు అనిపిస్తుంది అని అడిగారు. అది సోదరు అడిగినటువంటిది. అంటే మామూలు శరీరపరంగా తీసుకుంటే దీన్ని ఆన్సర్ శరీరపరంగా చెప్పుకుంటే ఎప్పుడు అనిపిస్తుంది శరీరపరంగా అంటే, ఆశించేది నాలో పుట్టనప్పుడు, ఇది కావాలని నాకు అనిపించినప్పుడు, ఏది జరుగుతున్నా దాన్ని స్వీకరిస్తూ ఉంటుంది మనసు అంతే. అలా జరగకుండా ఉండదు. నేను కూడా అన్ని చేస్తుంటా. లెగుస్తాను, తింటాను, తిరుగుతాను, కాలకృత్యాలు తీర్చుకుంటాను, నేను చేయగలిగినన్ని చేస్తాను, తెలిసినవి చేస్తాను, నా ప్రయత్నాలు చేస్తాను. కానీ నాకేం అనిపించదు. ఇప్పుడు ప్రయత్నించాను, డబ్బు రాలేదు, నాకేమనిపించదు. నన్ను మోసం చేశారు, ఎత్తుకుపోయారు, నాకేం అనిపించదు. నాకు ఇది లేకపోతే నేను దుఃఖపడిపోతానని అనిపించదు. ఇది వచ్చింది నాకు ఆనందమని అనిపించదు. రొటీన్గా సరే శారీరక అవసరాలు ఊరుకున్నాయి, దానికని తిండి, మలమూత్ర విసర్జనలు అంతే. అవి కూడా అసహ్యాలు అనిపించవు. ఏదుంటే తింటాను. నా మలమూత్రాలు నేనే అసహ్యం అనుకునేది ఏముంటుంది? అసలు ఈ శరీరంలోనే ఏడిచినాయిగా, శరీరంలోనే ఉన్నాయిగా. అంటే ఒక సత్యతని అంగీకరించేటువంటి ఒక స్థిర మనసు వస్తుంది. దాన్ని నిష్కామ కర్మయోగము ప్రాక్టీస్ చేసుకోండి అని కూడా చెప్పారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. ప్రాక్టీస్ చేసుకున్నా అలా అటు వెళ్ళొచ్చని కాదు. అది వస్తే అసలు నా పుణ్యపాప కర్మలు అయిపోయినాయి అనేది కానీ ఒకవేళ భావన, ఆ స్థితి వస్తే ఏం జరుగుతుంది అంటే, పుణ్యాన్ని ఆశించవో పాపాన్ని ఆశించవో, అసలు దేన్ని ఆశించేది పోద్ది అంతే. అలానేం చచ్చిపోం. మామూలుగా బతుకుతాయి. పుణ్యపాపాలు ఆశించకుండా బతకూడదు. ఇంటి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మీరు చూడండి ఒకసారి. చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, వాళ్ళు ఏం ఆశించి బతుకుతున్నారు? అప్పుడు పుట్టిన పసిబిడ్డలు ఉంటారు చూడండి, అసలు ఒక సంవత్సరం వరకు వాళ్ళకి ఏం తెలియదు, మాటలు కూడా రావు. మనం నేర్పినాక ఇంకేదో అన్ని నేర్చుకొని మొదలెడతారు. చాక్లెట్, బిస్కెట్, అయ్యి ఆ బొమ్మ, నా బొమ్మ, ఈ బొమ్మ ఇవ్వను నేను, ఈ మనమే నేర్పుతాం. అంతకుముందే ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళకేం తెలుసా?
అసలు ఇంత లోకం ఉందని తెలుసా, పుణ్యం ఉందని తెలుసా, పాపం ఉందని తెలుసా? అంటే ఏంటి, అలాంటి స్థితి మన జీవితంలోనే చిన్నతనంలో ఉన్నప్పుడు ఓ జ్ఞానోదయం అయినాక అలాంటి స్థిర మనస్సు వస్తుందంటే, పుణ్యపాప కర్మలు నువ్వు ఎప్పుడు చెయ్యవో అప్పుడు ఫలితం అయిపోద్ది. ఇప్పుడు గాఢ నిద్ర స్థితిలో అసలు పుణ్యం లేదు పాపం లేదుగా, నీకు జన్మరాహిత్య స్థితికి వెళ్ళిపోయావు, అప్పుడు పుణ్యపాపాలు లేవుగా. అసలు నేను లేని చోట పుణ్యపాపం లేదు. అందుకే శరీర స్థితిలో అని చెప్పాను, శరీర స్థితిలో ఆశించే గుణం లోపల అంతరించిపోయినప్పుడు, అది అంతరించిపోవాలి, అది అంతరించిపోద్ది. నేను ఆపటం కాదు, అవగాహనతో అర్థం చేసుకోవటం కాదు, అదంతా సాధన. అందుకని మనం సాధన చేస్తాం. ముందు సాధన మార్గాలు అనేక రకాలుగా చెప్పండి, కాదు అది పూర్తిగా అంతరించిపోద్ది. ఇది పుణ్యము కాదు, ఇది పాపము కాదని అంతరించిపోద్ది. అసలు ఏంటి పుణ్యం పాపం ఒకసారి చూడండి. విషయపరంగా చెప్పుకుంటున్నప్పుడు మానవ ధర్మాలుగా మనం ఏర్పరచుకున్నవి తప్ప, ఇప్పుడు మనం ఇల్లు ఉడుస్తుంటే, మనం బతుకుతుంటే, మనం నడుస్తుంటే, మనం తింటుంటే, మనం తాగుతుంటే, ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాం, అందులో పుచ్చులు తీసేస్తాం. పుచ్చులు ఏంటంటే పురుగులే. మరి జీవులు బోళ్ళు చచ్చిపోతాయిగా, ఇల్లు ఉడిస్తే బోళ్ళు చచ్చిపోతాయిగా, ఆలౌట్లు పెడితే బోళ్ళు చచ్చిపోతాయిగా, మనం బతుకుతుంటేనే బోళ్ళు చచ్చిపోతాయిగా. ఇలా ఆలోచించినప్పుడు అసలు పుణ్యం పాపం ఎక్కడుంది? మానవుడికి చేసినప్పుడు పుణ్యం పాపం తీసాం మనం. అందుకని మానవలోక ధర్మాలు శరీరానికి వర్తిస్తాయి, మనోలోక ధర్మాలు నిన్ను ఈడ్చుకుపోతా ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అసలు తప్పు చేయవు, ఒప్పు చేయవు, జరిగేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నడవాలని సృష్టి నిర్ణయించింది, నాకు కాళ్ళు ఇచ్చింది, నడిస్తేనే బతకగలను. కాబట్టి నా కాళ్ళకాడ నాకు కనపడినంత చిన్న సూక్ష్మమైనవి చచ్చిపోతుంటే నేనేం చేయగలను? ఇదే సిద్ధాంతం బేస్ చేసుకొని జైనులు ముక్కుకు గుడ్డడ్డం పెట్టుకుంటారు. గాలి పీలిస్తే గాలి ద్వారా బ్యాక్టీరియా బోల్డెలు చచ్చిపోద్దని ఇది క్లాత్ అడ్డం పెట్టుకుని అందులోంచి పీలుద్దామని. మనం కరోనా వైరస్ వచ్చినప్పుడు పెట్టుకుని చూడండి, వైరస్ లోపలికి వెళ్ళకూడదని, వీళ్ళదాళ్ళకి వాళ్ళదేళ్ళకి అంటకూడదని, ఆ టైపులో. మరి మనం నీళ్లు తాగితే ఎన్ని చచ్చిపోతున్నాయో, మనం ఆహారం తింటే ఏం చచ్చిపోతున్నాయో, మనం బతుకుతుంటే ఏం చచ్చిపోతాయి, అవన్నీ తీసుకోంగా. మనం మనిషికి చేసిన దాన్నే తీసుకుంటున్నాం మనం, ఎందుకని అది మనం పెట్టుకున్నాం కనుక. అందుకని పుణ్యపాప కర్మలు అసలు ఎప్పుడో అంతమైపోతాయి అంటే, ఇది శరీరపరంగా చెప్పా. ఏంటి, నీకు అసలు కోరికలు ఆగిపోయినప్పుడు అలాని బతుకుతావు, అన్నీ చేస్తావు. అది లేకపోయినా ఉండగలవు, ఉన్నా ఉండగలవు, అంతే సింపుల్. లేకపోతే దుఃఖం కలగదు, వస్తే సంతోషం అపరిమితంగా ఏం కలగదు. బ్రతకడానికి అవసరమైంది అనుభవిస్తావు, అంతే. ఇది శరీరపరంగా ఇలా వచ్చినప్పుడు పుణ్యపాప కర్మలు సమం అయిపోయినట్టు, అనుభవాలు అయిపోయినాయి. మనోపరంగా ఏంటంటే, చక్కగా పడుకోగానే అసలు కలలు రాకుండా హాయిగా నిద్రపోయినప్పుడు, అంతే. మనోపరమైన సృజనాత్మకత ఆగిపోద్ది. పెచ్చ ఊహలు, పెచ్చ ఆలోచనలు, పెచ్చ ఏమి ఉండవు. మంచి లేదు, చెడు లేదు, ఏమి ఉండదు. కలల లోకం ఆగిపోయినప్పుడు ఇది మనోపరంగా. ప్రాణశక్తి పరంగా నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను నువ్వు పొందినప్పుడు, అప్పుడు అసలు ఆ క్షణమే జన్మరాహిత్య స్థితికి వెళ్ళిపోయావు. గాఢ నిద్రలో అక్కడికి వెళ్తున్నావు. 3 స్థితుల్లోనూ 3 రకాలుగా దాన్ని చెప్పుకోవచ్చు. అయితే శరీరపరంగా మనం ఉన్నాం కాబట్టి కోరికలను మనమే తగ్గించుకుంటూ అర్థం చేసుకుంటూ జ్ఞానంతో తెలుసుకుంటూ, అదేగా మనం చేయగలిగింది. శరీరం నేనన్న భావన నుంచి మన ప్రయాణం. కాబట్టి మంచిగా ఉండండి అని చెబుతున్నా. ఎందుకని మంచిగా ఉండాలి అంటే ఏంటి అంటే, మనసుని దేశ కాల పరిస్థితులతో సమానంగా నడిచేటువంటి శరీరంతో సమానంగా నడపాలి. అప్పుడే మంచిగా ఉండగలుగుతావు, లేకపోతే చెడులోకి వెళ్ళిపోతావు. సింపుల్. అది చిన్న అబద్ధమైనా సరే, అది మనోవేగము చేత ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అది టెర్రరిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, భయంకరాలు ఎన్నైనా కావచ్చు, ఊహలు కావచ్చు, మోసాలు కావచ్చు, మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, విధానాలు కావచ్చు. ఎక్కడ చెడు తప్పున్నా, ఎక్కడ చెడు జరుగుతున్నా, అది ఎంత భయంకరమైందైనా, ఎంత చిన్నది మొట్టమొదటి ఒక చిరు అబద్ధమైనా, అది మనసు శరీరాన్ని దాటిన వేగంతో వెళ్ళడం వలన వచ్చింది అది. అందుకని మంచిగా బతకడం అనేది ఏంటి, మనస్సుని దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నడిచే శరీరంతో కలిపి నడపటం. అందుకే చాలా సింపుల్, ఏం లేదు. మంచిగా ఉండే ప్రయత్నం చేయండి అన్ని పరిస్థితుల్లో. మనం ఇదే చేయగలిగిన సాధన. అప్పుడు ఇది ఆటోమేటిక్గా అక్కడికి తీసుకెళ్ళిపోద్ది.
ఎప్పుడైతే మంచిగా ఉంటున్నామో పడుకుంటే కళ్ళేం రావాలి, మంచి కళ్ళే రావాలి ఖచ్చితంగా. అయితే మంచి కళ్ళలే వస్తాయా అంటే కొత్తలో రావు, మరి చాలా కాలం పట్టుద్ది. నువ్వు మంచిగా ఉండాలిగా. మంచిగా శరీరంతో ఉండే ప్రయత్నం చేసినా మనసులో అవన్నీ బయట చెడ్డ కళలో పాత విషయాలు, ఎందుకని అది ఎటైనా వెళ్ళగలదుగా, పాత చెడుని తిరగేసుకొని అడు తిప్పేసి ఇటు తిప్పేసి చేస్తూ ఉంటుంది మానసిక లోకంలో. ఇప్పుడు ఎంత మంచిగా ఉండాలంటే అలా సంవత్సరాలు 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 మంచిగానే ఉంటూ కలలో కూడా చెడు తలంపు రానటువంటి, అది ఆధ్యాత్మికతలో కూడా చెబుతారు. చెడు తలంపే పుట్టకూడదని. తలంపు అంటే మనసులో పుట్టేది. అలా వస్తుంది ఒక స్థితి. మనసు ఎలా ఏర్పడుతుంది? శరీరంతో చేసే పనులు అన్నగా. అందుకని శరీరంతో మంచిగా ఉంటూ మంచి భావనలు చేసుకుంటూ మంచినే వింటూ ఉంటే ఒక రోజుకి మనసు మంచి మనసు అవుతుంది. మంచి మనసు అయినప్పుడు నిశ్చలం అయిపోద్ది. అది నిశ్చల మనసు ఏమి లేదు, ప్రాణశక్తి అయిపోద్ది. ప్రాణశక్తికి వెళ్ళినాక ఆ నిశ్చలత్వం తెలిసినాక ఇదే ఆనందాత్మశక్తి అన్న ఎరుక వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాణశక్తి ఎరుకను పొందటం కాదు, శరీర మనస్సులను దాటటం. అంటే ఆ చెడును వదలగలగటం, మంచిలో మాత్రమే ఉండగలగటం. ప్రాబ్లం అక్కడ ఉంది. అది ఈజియెస్ట్, అది ఎప్పుడూ ఉందే. అనంతాత్మశక్తి ఎప్పుడూ ఉన్నదే. ప్రాణశక్తి ఇప్పుడు మనం ఉండగా మనలో ఉన్నదే, అది ఎప్పుడూ ఉండేదే, ఆల్రెడీ ఉన్నదే. అది ఉండబట్టే బతుకున్నాం. కానీ ఈ భావన మనం దాటి వెళ్ళలేకపోతున్నాం. దానికి కారణం నేనే శరీరం అనుకుని పెంచడం అలాగే పెంచారు, పెరగడం అలాగే పెరిగాం. ఇప్పుడు భావన అలాగే ఉంది. మనకు తెలిసింది ఈ లోకంలో చెప్పబడేదంతా శరీర మనస్సులే సత్యమని. మనం చదివే పుస్తకాల నుంచి చూసే సినిమాల వరకు నిత్య జీవితంలో బ్రతికే ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం శరీర మనోభావాలను పెంచేదే ఉంది. ఊరికనే ఇప్పుడు మన మీద ఆధ్యాత్మిక చదువు పేరుతో కొద్దిగా రోజులో ఒక అరగంట గంట దీనికి కేటాయించుకొని కొంచెం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తానం తప్ప మిగిలిన గంటలన్నీ కూడా శరీర మనోభావాలను పెంచుకునేగా మనం చేసే పనులన్నీ. అందుకని దీన్ని స్లోగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇంకా ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. ఇది కేవలం ఆధ్యాత్మిక చదువు అంటే మన గూర్చి మనం సంపూర్ణంగా తెలుసుకునే వ్యక్తిగత చదువు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకోండి, అది కూడా అర్థమవుతుంది, పర్వాలేదు, ఇతను చెప్తుంది నాకు అర్థమవుతుంది, ఇతను బాగానే చెబుతున్నాడు, ఇందులో సత్యం ఉందని అనిపిస్తే. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఒకవేళ అర్థమైనా నేను సత్యం చెప్పట్లేదు, అసత్యం చెబుతున్నాడు, నాకు సరిగ్గా లేదు అని అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీరు ఎక్కడైనా సత్యాన్నే తీసుకోండి, ఎవరి దగ్గరైనా సత్యాన్నే తీసుకోండి. భ్రమలకు లోను కాకండి. విశ్వాసాలు వీడితో అవసరం ఏమి లేదు. ఎందుకు ఇప్పుడు మీరు నేను చెప్పింది నమ్మినా నమ్మకపోయినా వచ్చింది ఏముంది? చక్కగా దాన్ని పరిశీలించుకోండి, మంచి ఉంటే తీసుకోండి. నమ్మకాలతో పని లేదు అసలు ఇక్కడ. అలా మంచిలో నడవడానికి మీరు చేసే ప్రయత్నమే మీ జీవిత సాధన, అదే ఆధ్యాత్మిక సాధన. ఎందుకని మంచిగా ఉండాలంటే ముందే చెప్పాను, మనసుని శరీరానికి సరిపోయినట్టుగా దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా శరీరంతో కలిపి నడపాలి. చెడు ఎప్పుడు వస్తుంది అంటే మనోవేగం ఎక్కువ, శరీరం తక్కువ ఉన్నప్పుడు, శరీర స్థాయికి మనసును అదుపు చేయలేనప్పుడు శరీరాన్ని మనసు ఈడ్చుకుపోయి తప్పులు చేయిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని స్పీడ్ వేరు, దాని వేగం వేరు, దానికి ఉన్నటువంటి శక్తి వేరు, కల్పనాత్మకత వేరు, సృజనాత్మకత వేరు, అన్ని రకాల దాని దగ్గర ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మీ మనసుని మీరు ఎలా ఉంచుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో చూసుకొని, సత్యం ఉంటే నేను చెబుతున్న మాటల్లో మీకు ఏమన్నా అర్థమైతే ఆ సత్యం వరకు మాత్రమే, అది కూడా ఆచరించగలిగినంత వరకు మాత్రమే తీసుకోండి. ఆచరణ కూడా ఏదో స్పీడ్గా వేగంగా చేయాలని అనుకోబాకండి. భౌతిక జీవితానికి ఇబ్బంది లేకుండా, శరీరానికి ఇబ్బంది లేకుండా, కుటుంబ జీవితానికి ఇబ్బంది లేకుండా, ఆర్థిక స్థితిగతులకి ఇబ్బంది లేకుండా, మళ్ళీ సామాజిక జీవితానికి ఇబ్బంది లేకుండా, ప్రస్తుతం ఉన్న మీ పరిస్థితులు ఏవి చెదిరిపోకుండా అన్నీ చక్కగా అలా పెట్టుకొని జాగ్రత్తగా కొద్దిగా అతి కొద్దిగా ప్రయత్నించండి చాలు. జస్ట్ కొంచెం మంచిగా ఉండటానికి. దాన్ని బట్టి అదే ముందుకు వెళ్తా ఉంటుంది. మనం పరుగులు పెట్టినంత మాత్రాన్ని అది ఎక్కడికి వెళ్ళిపోదు. మనకు ఇవ్వబడిన సుదీర్ఘ జీవితం చాలా ఉంది, 100 సంవత్సరాల జీవితం. అంత ఈజీగా ఏం అవ్వదు, అదే నేర్పుద్ది అసలు. ఇప్పుడు వృద్ధాప్యంలో అన్నీ నేర్పబడతాయి, జీవితం అంతా నేర్చుకోవటమే ఉంది. జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నేర్పడానికి వచ్చినాయి. జీవితంలో సుఖాలన్నీ బ్రతకాలనిపించటానికి. ఎందుకంటే బ్రతకాలని అనిపిస్తేనే బతుకుతాం ఇక్కడ. అందుకని సుఖాలు పొందే భోగ శరీరం ఇవ్వబడింది. జీవితంలో కష్టాలన్నీ ఎందుకు బతుకుతున్నానో, అసలు ఈ బతుకేంటి, ఇది ఎందుకు వచ్చింది, మొత్తంగా దీని సంపూర్ణత్వం ఏంటి అని తెలుసుకోవటానికి.
అలా ఆలోచింప చేయడానికి. అది ఎప్పుడోకప్పుడు జరుగుతుంది అందరికీ, కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుంది, హఠాత్తుగా జరిగేది కాదు. అది మొక్క పెరిగినట్టుగా ఉంటుంది, మన శరీరం పెరుగుతున్నట్టుగా ఉంటుంది, అలా స్లోగా జరుగుతూ ఉంటుంది. దాన్ని జరగనే ఉన్నాయి, జస్ట్ దాన్ని వింటూ సందేహాలు తీర్చుకుంటూ మళ్ళీ మామూలు జీవితం మామూలుగా బతికేసుకోండి. హఠాత్తుగా పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని అనుకోబాకండి. నేను చెప్పింది అర్థం కాని వాళ్ళు, నేను చెప్పింది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు ఏదైనా సందేహం ఉంటే ఇలా అడగండి, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేసుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.